गगनसदृशं सर्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वदेहि साक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुं तं नमामि। नमो ब्रह्मादिभ्यो ब्रह्मविद्या सम्प्रदायो वंशे ऋषिभ्यो महाभ्यो नमो गुरुभ्यः सर्वोपप्लवरहित प्रज्ञानघन नित्यगतो ब्रह्मैवाहमस्मि अहं परार्थरहितः सदाशिवसमारम्भाः व्यासशङ्करमध्यमाम् अस्मदाचार्यपर्यन्ताम् वन्दे गुरुपरम्पराम्। ॐ निर्भयानन्दाय विद्महे अचलपरिपूर्णाय धीमहि तन्नो परात्परप्रचोदयात्। ॐ साईश्वराय विद्महे सत्यदेवाय धीमहि तन्नः सर्वः प्रचोदयात्। వివేక చూడామణి 498వ ఉపదేశం. స్థూలాదిభావామయి కల్పిత భ్రమా ఆరోపితానుస్ఫురణేన లోకైః కాలే యథా కల్పకవత్సరాయ నర్త్వాదయో నిష్కళ నిర్వికల్పే. ఈ ఉపదేశంలో 4 అంశాలని మనకి శంకర భగవత్పాదులు లేవు అని నిరూపిస్తున్నారు. మానవులు జీవించేటప్పుడు ఈ 4 ఉన్నాయి, ఈ 4టికి నేను లొంగి ఉన్నాను, ఈ 4 నన్ను ఆవరించి ఉన్నాయి అని భావిస్తారట. ఈ 4టికి లొంగి ఉండడం జీవభావం, ఈ 4 లేవని తెలిస్తే బ్రహ్మభావం. ఈ 4 స్ఫురించినంతకాలం జీవభావం తొలగదు. ఈ 4 సర్వకాల సర్వావస్థలలో ఎవరైతే లేవని నిర్ణయంగా ఉంటారో వాళ్ళే బ్రహ్మనిష్ఠులు. సాధారణంగా అందరూ బ్రహ్మనిష్ఠ అంటే నిర్వచించమంటే చెప్పలేరు, కానీ సూటిగా చెప్తున్నారు ఈ ఉపదేశంలో. బ్రహ్మనిష్ట బ్రహ్మనిష్ట అంటారు కదా, బ్రహ్మనిష్ట అంటే ఏమిటి? సరిగ్గా చెప్పమనండి, నిర్ణయంగా చెప్పమనండి అంటే చెప్పలేదు. అందుకని ఈ ఉపదేశంలో సూటిగా చెప్తున్నారు, జీవుడు అనగా ఎవరు, బ్రహ్మం అనగా ఎవరు. ఈ 4 గనక నాకు లేవు అన్నారనుకోండి, మీరెవరు? బ్రహ్మం. ఈ 4 ఉన్నాయండి బాబు, లేపాడు పెట్టండి అన్నారు అనుకోండి, అప్పుడెవరు? జీవుడు. అంతే, యాజ్ సింపుల్ యాజ్ ఇట్. అంత సూటిగా చెప్పారట ఈ ఉపదేశం. మనం విచారణగా చూస్తాం. స్థూలాదిభావామయి కల్పిత భ్రమాత్ ఆరోపితానుస్ఫురణేన లోకైః కాలే యథా కల్పకవత్సరాయ నర్త్వాదయో నిష్కళ నిర్వికల్పే.
వెరీ వెరీ ఇంపార్టెంట్. వేదాంతంలో ఇది ఒక గొప్ప ఉపదేశం. అంటే ఎంత సూటిగా చెప్పినటువంటి విధానం లేదన్నమాట. అందుకే వివేక చూడమని చాలా విశిష్టమైనటువంటి. సరే, మీకు అర్థం కావాలంటే ముందు అక్కడ మొదలు పెట్టాలంటే, మీకు శరీరత్రయం బాగా తెలుసా తెలీదా? తెలుసా? సరే, దేవాలయంలో శరీరత్రయం ఉందా లేదా? మీరు ఇప్పుడు దేవాలయానికి వెళ్ళారా వెళ్ళలేదు? అక్కడ శరీరత్రయం ఉందా లేదా? మనిషికి శరీరత్రయం ఉందా లేదా అంటే మీరేదో మీ తెలివితేటలతో మీ జీవితానికి అనుసంధానం చేసేసి చెప్పేస్తారు. ఏదో మెలకువంతా అలా ఉందండి, కళ అంతా ఎలా ఉందండి, నిద్ర అంతా అలా ఉందండి అని ఏదో ఇదంతా ఊహ చేత చెప్పేశారు. సరే, దేవాలయానికి 3 శరీరాలు ఉన్నాయా లేదా? అక్కడ స్థూలం ఉందా లేదా? కనబడేదంతా స్థూలమే. అది విగ్రహమే కావచ్చు, గర్భాలయమే కావచ్చు, మండపమే కావచ్చు, గోపురమే కావచ్చు, ఆలయ శిఖరమే కావచ్చు, ధ్వజస్తంభమే కావచ్చు, బలిపీఠమే కావచ్చు, కళ్యాణ మండపమే కావచ్చు, ఏదైనా కావచ్చు. కనబడుతుందా లేదా? ఆ కనబడేదంతా స్థూలం. అయిపోయిందా? మరి సూక్ష్మం ఉందా లేదా? ఉందా? ఏమిటది? ఏమిటది? మంత్రం. మంత్రం ఏమిటండి? సూక్ష్మం. దేవాలయం అంతా మంత్రపూతమై ఉంటుందండి. మంత్రస్వరూపం. అది కనబడేది సత్యం కాదు, మంత్రమే సత్యం. అక్కడ ఆ మంత్రం తీసేసామండి, అప్పుడు ఆ దేవాలయం ఏమైపోయింది? అయిపోయింది. నిత్య పూజ జరగనటువంటి దేవాలయానికి ఎవరైనా వెళతారా? శిథిలాలయానికి వెళతారా ఎవరైనా? ఏం చేయాలి? లేదా ఇప్పుడు అక్కడ ఉంది. చాలా కాలం అయిపోయిందండి బాబు, ఎవరు తీయటం లేదు. అసలు లోపదీపాలే లేవు, ఉన్నమ శివాయ అనేవాడే లేడు. మరి ఇప్పుడు అక్కడికి ఎవరైనా వెళతారా? ఏం లేదు ఇప్పుడు అక్కడ. సూక్ష్మం లేదు, ఒట్టి స్థూలమే ఉంది. అర్థమైందండి? బలం లేని ఆహారం తినడం లాంటిది. మనం కూడా రోజు ఆహారం తింటున్నాం, బలం లేదు. అప్పుడు మరి నీరసం రాదు. బాగానే తింటున్నారండి అంటాడు. బాగానే తింటే ఏది బలం? ఏది బలం? సూక్ష్మం. గుర్తుపెట్టుకోండి, బలం ఎప్పుడేంటి? సూక్ష్మం. సామర్థ్యం సూక్ష్మం, శక్తి సూక్ష్మం. కాబట్టి ఆ దేవాలయానికి బలం ఏమిటి? మంత్రం. అర్థమైందండి? మరి ఉన్నట్టా లేనట్టా? ఉన్నట్టేనండి బాబు, మంత్రం లేకపోతే ఏముందండి. సరే, కారణం ఉందా లేదా? కారణం ఉందా లేదా? ఉంది. కనబడుతుందా కారణం ఎక్కడన్నా? కారణం ఎప్పుడు కనబడదండి. మీలో కారణ శరీరం మీకు కనబడదు ఎప్పుడన్నా? కనబడలేదు. కానీ లేదన్నావా? అది ఉండబట్టే ఈ 2 వచ్చినాయి. ఆ కారణమనే అవ్యక్తం ఉండబట్టే ఈ స్థూలం సూక్ష్మం మనకి అనుభూతం అవుతున్నాయి, కనబడుతున్నాయి. అంతేనా కదా? సూక్ష్మమేమో అనుభూతం అవుతుంది, స్థూలమేమో కనబడుతుంది. సరే, ఆ దేవాలయంలో మూల విరాట్ కింద పెట్టిన యంత్రం మీరు ఎప్పుడన్నా కనిపెట్టిరా? అదేమిటి? లేదా? అదే ఏది ఎలా ఉందో చెప్పు. ఒకసారి ప్రతిష్ట అయిపోయినాక తీసుకుపెట్టమంటే చూపిస్తారు ఎవరు? ప్రతిష్ట రోజున అందరికీ చూపిస్తారు. ఇంకా ఆ తర్వాత ఆ రోజు నుంచి అది కారణ శరీరం. కాబట్టి పైన విగ్రహం పెట్టే ముందే ఈ కారణ శరీరం వెళ్ళి ఇందులో కూర్చుంటుంది. ఆ కారణ శరీరం కూడా దాన్ని ఎలా శక్తివంతం చేశాం? మంత్రంతో. స్థూలమైన దాన్ని, సూక్ష్మమైన దాన్ని, కారణమైన దాన్ని ఆ యంత్ర రూపంలో కలిపేసి నిక్షిప్తం చేశాం. యంత్రమేమో కారణ రూపం, మంత్రమేమో సూక్ష్మ రూపం, విగ్రహమేమో స్థూల రూపం. ఇప్పుడు దేవాలయంలో 3 ఉన్నాయా లేవా? మరి 4వది మహాకారణ రూపం ఉందంటావా లేదా? మహాకారణం ఉందా లేదా? ఈ 3 అందరికీ చెప్పగలుగుతారు ఏమాత్రం తెలిసిన వాళ్ళని. 4 మహాకారణం ఉందా లేదా? అయ్యో లేకపోతే దైవం మహాకారణం. ఆ దైవం ఆ మహాకారణం. దైవం యంత్రమేనంటావా? ఆహా, యంత్రానికి అవతల. ఆ దైవం మంత్రమేనంటావా? ఆ మంత్రాంతో తెలుసుకోనబడేది, తెలియబడేది. ఆ యంత్రం ద్వారా, ఈ మంత్రం ద్వారా, ఆ విగ్రహం ద్వారా తెలియబడేది ఏదో అది దైవం, అది మహాకారణం. ఇప్పుడు 4వది కూడా ఉందా లేదా? ఇప్పుడు దైవానికి యంత్రం అవసరమా? మంత్రం అవసరమా? విగ్రహం అవసరమా? ఆయనకేం అవసరం లేదు, దైవానికి 3 ఏం అవసరం లేదు. మనకే దైవాన్ని తెలుసుకోవడానికి అవసరం.
అంతేనా కాదా? లేదండి బాబు, విగ్రహం లేకపోతే దేవుడు లేడు. ఇది విగ్రహం ఉండడానికి దేవుడు ఉండడానికి మధ్య సంబంధమే ఉంది అక్కడ. అసలు పంచభూతాలు దైవమే. మనం గుర్తించడం కోసమని అందులో ఒక భాగాన్ని అయితే అక్కడ పెట్టాం విగ్రహంగా. ఇప్పుడు విగ్రహం లేకపోతే దేవుడు లేడు అని అనవచ్చా? కొంతమంది ఏం చేశారు, పరాయి మతాలు పరాయి పాలకులు వచ్చిన వాళ్ళు, అప్పుడు మన దేశం కొన్ని వందల సంవత్సరాల పరిపాలన సాగినప్పుడు వాళ్ళు ఏం చేశారు, ఆలయాలే వీళ్ళకి ఆధారం అని ఆ దైవాన్ని విగ్రహాలను ధ్వంసం చేసేసి ఆలయాలను ధ్వంసం చేసేసి వీళ్ళు నామరూపాలు లేకుండా పోతారు అనుకో. ఏం జరిగింది? ఏది మనకి తెలియదు ఆ విషయం. దైవానికి విగ్రహాల ఆలయాలు అవసరంలా. ఎందుకని బ్రహ్మాండమే ఆయనకి ఆలయం, బ్రహ్మాండమే విగ్రహం. బ్రహ్మాండమంతా వ్యాపించిన దైవానికి ఈ విగ్రహం లేకపోతే దేవుడు లేడండి అనేటువంటి భ్రాంతిగత ఉంటుందంట. ఆ యంత్రం లేకపోతే ఆయనకి విలువ లేదండి. అబ్బో, ఆయన బలవంతా యంత్రమేనండి. అబ్బా ఇలా మాట్లాడేవాడు. అబ్బా లేకపోతే లేదా, దేవుడికి బలం లేదా? అయితే అదేమిటండి, యంత్ర బలమేనండి బాబు. ప్రతిష్ఠ చేసినప్పుడు ఉన్న యంత్ర బలం చూశారు, దాన్ని బట్టి ఆయన ప్రతిష్ఠ. ఇప్పుడు ఒరిజినల్గా దైవానికి బలం లేదనమాట, మనం పెట్టే యంత్రం ద్వారా బలం వచ్చింది. అర్థం ఉంది ఏమైనా? ఆ దైవ బలాన్ని తెచ్చి ఇందులో పెడుతున్నాం. దీని బలాన్ని దైవానికి ఇవ్వడం కాదు. మహాకారణ స్థితిలో సర్వవ్యాపకమై దేశకాల వస్తు రూప నటన క్రియా లేనటువంటి దైవాన్ని, ఆ బలాన్ని, ఆ చైతన్యాన్ని తెచ్చి ఇందులో పెడుతున్నాం. అంతేనా కదా? మనకు ఉపయోగపడడానికి వీలుగా. అర్థమైందండి? ఇంట్లో గ్యాస్ బండ్ ఇంపార్టెంటా, గ్యాస్ బండ్లో గ్యాస్ ఇంపార్టెంటా? గ్యాస్ బండ్ ఉంది కదా, గ్యాస్ లేకపోతే గ్యాస్ బండ్ ఏం చేసుకుంటారు? సరే, గ్యాస్ బండ ఉంది, గ్యాస్ ఉంది, కానీ వెలిగించే విధానం లేదు, పొయ్యి లేదు, లైటర్ లేదు. ఏం చేసుకుంటావు? ఉండాలా వద్దా మరి? ఇప్పుడు మూడు ఉంటేనే వంట అయ్యేది మరి, అంతేనా? అంటావా లేదా? కాబట్టి నీకు మహాకారణం అనేటటువంటి స్థితి తెలియాలి అంటే మూడు భాగాలు ఉండాలా వద్దా మరి? ఇప్పుడు సూక్ష్మమైన శక్తి ఉండాలి, స్థూలమైన పదార్థము ఉండాలి, కారణమైనటువంటి జ్ఞానము ఉండాలి. కారణం అజ్ఞానమా జ్ఞానమా? ఇప్పుడు జ్ఞానం. వాస్తవానికి కారణం జ్ఞానం. ఎప్పుడైతే మనం భ్రాంతికి లొంగామో అప్పుడేమైనా అజ్ఞానం అయిపోవచ్చు. ఆ కారణ శరీరమే జ్ఞాన పద్ధతిగా చూస్తేనేమో మహాకారణ స్థితికి చేరిపోయింది. అదే కారణ స్థితి భ్రాంతికి లొంగింది. దేశానికి కానీ, కాలానికి కానీ, రూపానికి కానీ, నటనకి కానీ, క్రియకి కానీ ఏదైనా ఒక భ్రాంతిగతమైన దాని కనుక లొంగినట్లయితే ఆ కారణ శరీరమే అజ్ఞానమని, అవిద్యని, అహంకారమని పిలువబడతాం. ఇంతే తేడా. కాబట్టి ఆ కారణ శరీరాన్ని ఎప్పుడూ మనం సచ్చైతన్య జ్ఞాన ప్రకాశానంద లక్షణాలతో ఉంచామనుకోండి, అప్పుడు ఏమైపోయింది? అది మహాకారణ స్థితికి చేరింది. అప్పుడు ఈ స్థూల సూక్ష్మాలు దేని తెలియపరిచినాయి? మహాకారణాన్ని తెలియపరిచినాయి. ఆ కారణం కనుక అజ్ఞానమే కనుక అయితే ఈ స్థూల సూక్ష్మాలు దేని తెలియపరిచినాయి? అజ్ఞానాన్ని తెలియపరిచినాయి. కాబట్టి మన సాధనలు కానీ, అధ్యయనాలు కానీ, విచారణలు కానీ, గురు శుశ్రూష కానీ, గురు బోధ కానీ, ఇవన్నీ దేనికోసం? కారణ స్థితిలో ఉన్నటువంటి అజ్ఞానాన్ని ప్రజ్ఞానంగా మార్చడం కోసం. ఎప్పుడైతే మన కారణ స్థితిలో ఉన్న అజ్ఞానం ప్రజ్ఞానంగా మారిపోతుందో అప్పుడు మనకున్న ఈ స్థూల సూక్ష్మ శరీరాలు ఆ ప్రజ్ఞానం బ్రహ్మ అనే నిర్ణయాన్ని పొందడానికే ఉపయోగపడుతుంది. ఆ మహాకారణ స్థితిని పొందడానికే తెలియబడుతున్నాయి. ఈ వాస్తవానికి సృజించబడింది ఇట్లా సృజించబడింది. కానీ మనం ఎక్కడో పొరపాటు పడిపోయాం. ట్రాక్ లెఫ్ట్కి వెళ్ళాలి, రైట్కి వెళ్ళమంటే లెఫ్ట్కి వెళ్ళిపోయాం అంతే. రైట్కి వెళ్తేనేమో కైలాసానికి చేరేవాడు, లెఫ్ట్కి వెళ్తే కన్యాకుమారికి చేరిపోయాడు. ఇప్పుడు కన్యాకుమారి కైలాసం వెళ్ళాలంటే ఎట్టాగండి అంటాం. చాలా దూరం పోలా. అంతే తేడా. ఒక టర్నింగ్ పాయింట్ వచ్చినప్పుడు రైట్కి తిరగాలండి, ఏం చేసావు? లెఫ్ట్కి తిరిగేసావు అంతే. భ్రాంతి చేత లెఫ్ట్కి తిరిగేసావు అంతే. అక్కడెక్కడో దక్షిణ కైలాసం ఉందయా, ఉత్తరాన అంత కైలాసం అడ్డమైనకు దక్షిణ కైలాసం దగ్గరే ఉంది కదా వెళ్ళన్నాడు. ఎట్టా వెళ్ళాలను ఎడం చేరిపోతే నేను పో దక్షిణ కైలాసం వస్తున్నాడు అంతే. ఇంతే సంగతులు. వీడు సరాసరి వెళ్ళిపోయాడు, కన్యాకుమారి దగ్గరికి చేరిపోయాడు. అడగాల వద్దా మధ్యలో ఎక్కడన్నా ఎవరన్నా? ఏం అడగలేదు. ఆ భ్రాంతి వదిలేదాకా అలాగే పోతూనే ఉంటారు. కాబట్టి భ్రాంతి ఎలా పోతుంది? వివేక వైరాగ్యాల వల్ల పోతుంది, విచారణ వల్ల పోతుంది. వివేకం, వైరాగ్యం,
విచారణ, విచక్షణ, వినయం అన్ని వకారంలో చూసుకోండి. వివేకం, వైరాగ్యం, విచక్షణ, విచారణ, వినయం. ఈ 5 లక్షణాలు ఎవరిలో అయితే ఉంటాయో వాళ్ళు ఈ కారణ శరీరాన్ని దాటగలుగుతారు, లేకపోతే దాటలేరు. కాబట్టి మానవుడి 5 లక్షణాలని పోషించుకోవాలా వద్దా? వెరీ వెరీ ఇంపార్టెంట్. మరి ఏ క్షణంలో కూడా ఈ 5ంటిని వదిలిపెట్టకూడదు. సరే, ఇంతకీ అయ్యవారిని బాగా కొలవాలంటావు, అమ్మవారిని బాగా కొలవాలంటావు? అయ్యవారిని కొలవాలా, అమ్మవారిని కొలవాలా? బ్రహ్మం అంటుంటే మళ్ళీ అయ్యా అమ్మ అంటావేటయ్యా బాబు. ఒక పక్క ప్రజ్ఞానం బ్రహ్మ అన్నాం కానీ ప్రజ్ఞానం అమ్మ, ప్రజ్ఞానం అయ్యా అన్నామేమిటి? అక్కడ ప్రజ్ఞానం బ్రహ్మ మహావాక్యం ఏమిటి? ప్రజ్ఞానం బ్రహ్మ. దానికి అమ్మ అయ్యా గొడవ లేదురా నాయన. ఎందుకు లేదు అన్న. ఎందుకు లేదు అంటే నాయన సూక్ష్మమైన నీకు తెలిసింది ఏమిటి? స్థూలం తెలుసు, సూక్ష్మం తెలుసు. సరే, సూక్ష్మానికి మంత్రం ఉందా లేదా? ఆ మంత్రానికి కూడా 5 స్థితులు ఉన్నాయి. ఆ మంత్రానికి ఎన్ని స్థితులు ఉన్నాయండి? 5 స్థితులు. అంటే అర్థం ఏమిటి? ఒకడెవడో పుస్తకం చదువుకుని అందులో మంత్రం అంటే ఆ మంత్రం చదువుకోవడం, ఆ మంత్రం అనుకోవడం ప్రారంభించాడు. అలా చేయొచ్చో చేయకూడదు? మొబైల్ రింగ్ టోన్ అది కూడా మంత్రాలే, టీవీలో మంత్రాలే, యూట్యూబ్లో మంత్రాలే, వాట్సాప్లో మంత్రాలే. ఎక్కడ చూస్తే అక్కడ మంత్రశాస్త్రం బట్టబయలైపోయింది. అలా ఎక్కడో చదివో వినో తెలుసుకునో అలా చేస్తే దాన్ని జడ విధానం అంటారు. గాయత్రి మంత్రం ఉపనయనం ఎందుకండి, ఉపదేశం ఎందుకండి? హాయిగా రింగ్ టోన్ పెట్టుకుంటే ఓం భూర్భు రామ. మొబైల్ రింగ్ టోన్లో విని మంత్రోపదేశం అయిపోయిందంటే అయిపోయినట్టేనంటావా? అలా ఫలిస్తుందంటావా? కాబట్టి ఇతర మార్గాలన్నింటినీ ఆశ్రయించి చేసే విధానం అంతా జడమైన విధానం. ఏంటండి అది? జడం ఫలిస్తుంది రండి. ఎక్కడన్నా ఈ జడం ఏమన్నా ఉపయోగపడుతుందంటారా? మనం కదిలిస్తే కదులుతుంది తప్ప దానంతరం అది కదలలేదు. దానంతరం అది కదలలేంది నీ మనసుని ప్రాణాన్ని కట్టడానికి ఎట్ట పనికి వస్తుంది? ఆలోచించు. ఈ స్టూలు, ఈ కుర్చీ, ఈ బల్ల నీ మనసుని ప్రాణాన్ని కట్టేస్తుందండి అంటే ఒప్పుకుంటాడు. అది కట్టేయగలిగితే దానికంటే ఉత్తమమైనది ఈ శరీరం కంటే ఈ శరీరమే దాన్ని కట్టగలగాలిగా. శరీరం చెప్పినట్టు ప్రాణ మనస్సులు వింటున్నాయా? ప్రాణ మనస్సులు చెప్పినట్టు శరీరం ఉంటుందా? ప్రాణ మనస్సులు చెప్పినట్టు శరీరం వింటుంది. శరీరం జడం కదా. శరీరంతో పోలిస్తే ప్రాణ మనస్సులు చైతన్యమే. కానీ వాస్తవానికి అవి ఇప్పుడు ఏమైపోయినాయి? జడమే. అవి కూడా పెద్ద విశేషం ఏం లేదు. 10% తేడా, 10 పైసలు తేడా అంతే. దీనికి దానికి 90 పైసలు జడమే. సరే, దాన్ని ఏమంటారు? ఇట్లా తెలుసుకోవడానికి మంత్రాలు ఇట్లా తెలుసుకునే వాళ్ళు చాలా మంది ఉంటారండి. రోజు ఏవో మంత్రాలు వింటుంటారు. ఇది ఈ మధ్య ఏమిటి వచ్చినాయి? చాంటింగ్ బాక్సులు వచ్చేసినాయా లేదా? అది 24 గంటలు మోగుతూడు పక్కన నుంచి చెవిలో జోరిగలాగా. వీడు ఎంత మేరకు దాని మీద దృష్టి పెట్టాడో అడిగింది. ఆ విధానాలన్నీ ఏమిటి? జడం. అర్థమైనా? దానివల్ల ఏం పెద్ద ప్రయోజనం ఉండదండి. 1% ప్రయోజనం. అసలు లేదని చెప్పలేం కానీ 1% ప్రయోజనం ఉంటుంది. నెక్స్ట్ దీని తర్వాతది సాధన పద్ధతి. రెండో పద్ధతి చేతన పద్ధతి అంటారు దాన్ని. జడం కాకపోతే రెండోది ఏమి సృష్టిలో? చేతనం. రెండోది ఏంటి? చేతనం. అంటే అర్థం ఏంటి? ఒక సరైన గురువు దగ్గరికి వెళ్ళడం, సరైన విధి విధాన ప్రక్రియ. ఏంటంటే అది విధి విధాన ప్రక్రియ. ఈ 3 తెలుసుకోవాలి. మంత్రం ఉంటే మన చేతిలో ఉండాలి. దాని విధులు ఏమిటో తెలుసుకోవాలి, దాని విధానం ఏమిటో తెలుసుకోవాలి, దాని ప్రక్రియ అంటే ప్రయోగోపసంహారాలు తెలుసుకోవాలి. ఈ 4 తెలుసుకున్నప్పుడు మంత్రం గురించి మనకు తెలిసినట్టు. మంత్రార్థం తెలియాలి. ఆ మంత్రం యొక్క విధి నియమాలు ఏమిటో తెలియాలి. ఆ మంత్రాన్ని ఎట్లా మన నిత్య జీవితంలో మనం ఎదగడానికి, పరిణామం చెందడానికి ఉపయోగించుకోవాలో ఆ విచారణ క్రమం విధానం తెలుసుకోవాలి. ఆ తర్వాత ఎలా ప్రయోగించాలి, ఎలా ఉపసంహరించాలి. ఇలా తెలుసుకోవడాన్ని ఏమంటారు? చేతన విధానం అంటారు. అందుకని భారతదేశంలో ఉపదేశం లేని వాళ్ళు ఒకప్పుడు లేరు. ఏ వర్ణంలో అయినా లేరు. ఎందుకని? తండ్రే గురువు, తాతగారే గురువు. ఎవరో ఎక్కడికో వెళ్ళక్కర్లా. ఒక కాలంలో భారతదేశంలో ప్రతి ఇంట్లో గురువు ఉండేవాడు. ఎవరి గురువులు వాళ్ళకే ఉండేవాడు. అందరూ ఓ దగ్గరికి వెళ్ళి చదువుకోవాల్సిన పని ఉంది. ఇప్పుడు అందరూ ఓ స్కూల్లో చదువుకుంటున్నారా? అట్లాగే ఓ స్కూల్లో చదువుకునేవారు. సరే, జాగ్రత్తగా గమనిస్తే ఇప్పుడు ఈ జడ విధానం నుంచి చేతన విధానానికి మార్చేవాడు ఎవడో వాడే గురువు. మొదటి గురువు అన్నమాట. ఈ విధానాన్ని ఆణవీ దీక్ష అంటారు.
ఏమంటారు కదండి, ఆణవీ దీక్ష. ఆణవీ దీక్షలో ఈ మంత్ర ప్రయోగం యొక్క వివరాలన్నీ చెప్తారన్నమాట. విధి, విధానం, ప్రయోగం, ఉపసంహారం. ఈ 4 విధానాలు తెలిసి, 4 ఒక మంత్రానికి సమయం తెలిస్తే దాన్ని చేతన విధానం అంటారు. సరే, అయిపోయింది. నెక్స్ట్ లెవెల్, ఆ గురువు ఈ మంత్రాన్ని సిద్ధి పొందిన వాడై ఉండాలి. ఈ గొడవ అంతా ఎవరు? ఇప్పుడు గురువు గారు చెప్పేశారు, ఆయన పని అయిపోయింది. ఇప్పుడు కానీ ఏ గురువు అయి ఉండాలి ఆయన? ఆ సిద్ధి పొంది ఉండాలి. సిద్ధి పొందినటువంటి అర్థం ఏమిటి? ఆ మంత్రాధిష్టాన దైవం ఆ గురువు గారికి ఆ మంత్ర జపం ద్వారా సాక్షాత్కారం పొందిన వాడై ఉండాలి. ఇప్పుడు నీకేదో శివమంత్రం చెప్పారనుకోండి, ఆయన దాన్ని అక్షరలక్ష జపం చేసో లేకపోతే 1 కోటి జపం చేసో ఏదో మొత్తానికి ఆయన చేయవలసిన పనులన్నీ చేసి ఆ శివ దర్శనం పొందినవాడు అనుకోండి, అప్పుడు ఏమంటారు? ఆయన్ని సిద్ధి పొందిన గురువు అంటారు. అర్థమేనండి? కాబట్టి ఈ సిద్ధి పొందిన గురువుని అన్వేషించి ఆయన దగ్గర ఈ 4 తెలుసుకోవాలి. విధి, విధానం, ప్రయోగం, ఉపసంహారం. సరే, దానికేం జోడించాలి? మంత్రార్థాన్ని కూడా జోడించాలి. మంత్రార్థం, విధి, విధానం, ప్రయోగం, ఉపసంహారం. 5 లక్షణాలు తెలుసుకుంటే మీరు మంత్రోపదేశం పొందినట్టు. సిద్ధి పొందిన గురువు గనక నీకు ఉపదేశం ఇస్తే నీకు ఈ జన్మలోనే ఫలిస్తుంది, లేకపోతే ఏ జన్మకైనా ఫలించవచ్చు. ఇప్పుడు మొదలు పెట్టావు నువ్వు మంత్రోపదేశం తీసుకుని సాధన చేసి, ఎప్పుడు ఫలిస్తాడంటే ఏమో ఈ జన్మలోనే ఫలించవచ్చు, వచ్చే జన్మకైనా ఫలించవచ్చు, ఆ తర్వాతకైనా ఫలించవచ్చు. ఎందుకని? నువ్వు తీసుకున్న గురువు గారు ఎటువంటి వాడై ఉన్నాడో దాన్ని బట్టి అది ఫలిస్తుంది. ఎవరైనా కానీ ఆ సిద్ధి పొందిన గురువు ఇచ్చారనుకోండి, అప్పుడు ఈ జన్మలోనే తప్పక ఫలిస్తుంది. అది దానివల్ల ఉపయోగం. సరే, అక్కడ దాకా బాగానే ఉందా కదా? ఇప్పుడు సాధన పద్ధతి తెలిసింది, సిద్ధి పద్ధతి తెలిసింది. అదే జడ పద్ధతి, సాధన పద్ధతి, సిద్ధి పద్ధతి. ఇక్కడ దాకా బాగానే ఉంది కదా. ఇప్పుడు ఆ గురువు గారు సాక్షాత్తు ఆ మంత్రాధిష్టాన దైవంతో సాయుధ్య స్థితిని పొందాడు. దర్శనమే కాదు, ఏ స్థితిని పొందేశాడు? సాక్షాత్తు ఆ దైవమే ఆయన అయిపోయాడు. ఈయనకి భేదం లేదు అన్న సాయుధ్య స్థితిని పొందాడు. అటువంటి గురువు దగ్గర తీసుకున్నాడండి. అంతేనండి. అప్పుడు ఆయన త్రివిధ దీక్షా పద్ధతిగా ఇస్తాడు. ఎలా ఇస్తాడండి ఆయన? సాయుధ్యం పొందినటువంటి గురువులే ఇస్తారు. ఇది మిగిలిన వాళ్ళు ఇవ్వలేరు. ఎలాగా? దర్శన, స్పర్శన, సంభాషణల ద్వారా ఇస్తారు. అంతేనండి. అంటే మంత్రోపాసన చేసే గురువేమో మంత్రార్థం, విధి, విధానం, ప్రయోగం, ఉపసంహారం ఆ పద్ధతిగా చెప్తాడు. అది ఉపాసకుడైన గురువు. సిద్ధుడైన గురువు ఉంటాడు, వాడు కూడా అలాగే ఇస్తాడు. కానీ వాడు ఇస్తే ఏమైంది? ఈ జన్మలోనే ఫలిస్తాడు. నెక్స్ట్ లెవెల్ ఏమిటయ్యా అంటే, ఈ సిద్ధుడైనటువంటి గురువు సాయుధ్య స్థితిని పొందుతాడు. ముందు ఉపాసకుడు, ఆ తర్వాత సిద్ధుడు, ఆ తర్వాత సాయుధ్యం పొందిన ముక్తుడు. ముక్తుడైనటువంటి గురువు ఏం చేస్తాడంటే దర్శన, స్పర్శన, సంభాషణల ద్వారా నీకు ఉపదేశాన్ని ఇస్తాడు. దీని త్రివిధ దీక్షలు అంటారు. ఆయన మాట్లాడినా, ఆయన చూసినా, ఆయన నిన్ను ముట్టుకున్నా, ఏ సందర్భంలో అయినా సరే ఆ దైవ శక్తి ఆయనలో దైవం ప్రకటితం అవుతుంటుంది. కణమేరాం, ఆయనకు 96 కోట్ల కణాలుంటే అన్ని కణాలు దైవీ శక్తిని ప్రకటింపజేస్తూ ఉంటాయి. ఆ దైవ శక్తి ఆయనతో మాట్లాడినా, ఆయన చూసినా, ఆయన స్పృశించినా ఆ వెంటనే నీకు ఆ షాక్ కొడుతుంది. ఆ దైవీ స్థితి నీలో మేల్కొంటుంది. సిద్ధుడైన గురువు చెప్తేనేమో ఈ జన్మలోనే ఫలిస్తుంది. ఈ ముక్తుడైన గురువు గనక ఈ త్రివిధ దీక్షలను గనక నీకు ప్రసాదిస్తే ఆ త్రివిధ దీక్షలు పొందగానే నీకు ఆ స్థితి కలుగుతుంది. అర్థమైందా? ఇప్పుడు ఎన్ని స్టెప్పులు చూసాం? జడ పద్ధతి చూసాం, చేతన పద్ధతిలో మళ్ళా ఉపాసన పద్ధతి, సిద్ధ పద్ధతి, ముక్త పద్ధతి చూసావా? సరే, ఇక్కడికి అయిపోయింది కదా. దీంట్లో కూడా 4వది ఉంది ఈ చేతన పద్ధతిలో. ఆ 4వది ఏంటి? సాక్షాత్తు సద్గురుమూర్తులు, అవతారమూర్తులు. సాయుధ్యం పొందిన వాళ్ళేమో ముక్తులు, సాక్షాత్తు సద్గురుమూర్తులు, అవతారమూర్తులు ఉన్నారు. వాళ్ళు ఇవన్నీ చెయ్యక్కర్లా, సంకల్ప మాత్రం చేత సహాయం చేయగలుగుతారు. ఏం చేయగలుగుతారండి? సంకల్పం మాత్రం చేత. అంటే అర్థం ఏమిటి? ఇప్పుడు సపోజ్ భగవాన్ సత్యబాబా వారిని చూడడానికి వెళ్ళారు, మీరు అక్కడ కూర్చున్నారు. ఇప్పుడు వారి శరీరం లేదుగా, కానీ వారు ఎప్పుడూ ఉంటారు. ఆ శరీర స్థితిలో ఉండి ఆ వచ్చిన వాళ్ళలో తగిన అర్హత కలిగిన వాళ్ళ యొక్క ప్రజ్ఞలోకి వాళ్ళ సంకల్పం ప్రవేశిస్తుంది. నీ చైతన్యంలోకి వాళ్ళ సంకల్పం ప్రవేశిస్తుంది.
ప్రవేశించి నీకు ప్రజ్ఞానం బ్రహ్మ అనే అనుభవాన్ని లోపలే వచ్చేసేట్టు చేసేస్తుంది. వీళ్ళెవరు? సద్గురువులు, అవతారులు, అశరీరు గురువులు అంటారు వీళ్ళని. ఈ అశరీరు గురువులను ఆశ్రయిస్తే వాళ్ళ సంకల్పం నీ మీద పడేటట్లుగా కనుక నువ్వు నీ జీవితాన్ని మార్చుకోగలిగితే చాలు. ఒక్కసారి వాళ్ళ సంకల్పం కనుక నీ మీద పనిచేసిందా ఇంకా నువ్వు ఆ జన్మలో కాదు, అప్పుడే ఏతత్ క్షణమే. అర్థమైందండి? ముక్తుడైన వాడిస్తేనేమో ఆ త్రివిధ దీక్షలు ఎప్పుడు ఇస్తాడో అప్పుడు. అర్థమైందండి? అలాగే ఈ సద్గురువుల అవతారాలను ఆశ్రయిస్తే ఆ సంకల్పం నీలో పనిచేయగానే నీకు వెంటనే పరిణామం వచ్చేస్తుంది. ఇలాగా భూమండలం మీద ఎంతమందో ఉన్నారు, కోటాను కోట్ల మంది ఉన్నారు. కానీ ఎవరు ఏమిటో ఎవరికి తెలియాలంటే ఏం చేయాలి? ముందు ఈ స్కూల్లో చేరాలి, మంత్రా స్కూల్లో చేరాలి. ఆ స్కూల్ పేరేమిటి? మంత్రా స్కూల్. మరి ఇప్పుడు ఉపదేశాలు ఉండాలా వద్దా? ఉండాలి. ఆ స్కూల్ అదే. కాబట్టి ఆ స్కూల్లో చేరిన వాళ్ళందరూ ఏం చేస్తారండి? స్థూల సూక్ష్మ కారణ స్థితులు దాటి మహాకారణ స్థితికి చేరడం ఎలాగో ఆ స్కూల్ చెప్తుంది. ఎందుకు మంత్రం ఉపదేశం ఇచ్చిన వాడే గురువు గారు. మంత్రం ఉపదేశం లేకపోతే మాంసపిండం మంత్రపిండం అవ్వదు, లేకపోతే నువ్వు తరించలేవు, మోక్షం కుదరదు, ముక్తి కుదరదు, ఇవన్నీ చెప్తుంటారు కదా. ఎందుకని అంటే ఈ వెనకాల ఇది విషయం. కాబట్టి ఈ ఉపాసన ద్వారా, ఆ గురువు యొక్క సహాయం ద్వారా, ఆత్మ విచారణ ద్వారా, మూడు ఉన్నాయి అక్కడ. ఉపాసన ఉండాలి, గురువు సహాయం ఉండాలి, ఆత్మ విచారణ కూడా ఉండాలి. ఈ మూడు కలిసి పనిచేసి నిన్ను ఎన్ని దాటిస్తాయి? స్థూల సూక్ష్మ కారణ స్థితులను దాటించి మహాకారణ స్థితిలో మేల్కొలుపుతుంది. అక్కడ మేల్కొన్నావే అనుకోండి, ఇప్పుడు స్థూలాది భావములు అంటే స్థూల సూక్ష్మ కారణములు ఉన్నాయి అనేది భావమే కదా, వాస్తవం కాదు. ఎలాగా? మహాకారణం అంటే సూర్యుడు. మహాకారణం అంటే ఏమిటి? సూర్యుడు. సూర్యస్థానం నుంచి చూసి శశికళ ఉపాధి ఎలా ఉందో చెప్పండి. అంటే భూవే లేదు అక్కడ, శశికళ ఉపాధి ఎక్కడ ఉందో అక్కడ చెప్తాం, చెప్పలేం. ఉన్నట్టా లేనట? లేదండి బాబు, లేదంతే. సూర్యస్థానానికి వెళ్ళి వచ్చి శశికళ గారు ఎక్కడున్నారో ఎలా ఉంటారో నామరూపాలు చెప్పండి అంటే వీలు కాదు. సామ్యం వీలు కాదండి. ఏమైపోయింది? నది సముద్ర స్థితిని పొందేసింది. ఎప్పుడైతే ప్రజ్ఞానం బ్రహ్మ అనేటటువంటి సూర్యస్థానానికి చేరుకున్నామో మనం, అప్పుడు ఏమైపోయింది? నది సముద్ర స్థానాన్ని పొందేసింది. ఈ జీవకళ ఆ బ్రహ్మకళలో కలిసిపోయింది. జీవకళ అంటే ఏమిటి? నది. చూడండి, మీరు ఎవరైనా ఆఖరి దశలో ఉన్నా జీవకళ ఉందా అంటారా లేదా? లాస్ట్ అడిగే ప్రశ్న ఏమిటి? జీవకళ కనిపిస్తుంది, ఇంకా అప్పుడే పోలేదు, ఇక పోలేదు. అదే జీవకళ లేదు, నిర్జీవం అయిపోయింది. అయిపోయిందిరా బాబు, అయిపోయింది. ఇంకా డాక్టర్ పిలవక్కర్లేదురా బాబు, తెలిసిపోతుంది ఆల్రెడీ జీవకళ లేదురా బాబు. మరి ఇప్పుడు అక్కడ ఉంది ఏమిటి? బ్రహ్మకళ. దాని అవతల ఏముంది? నిష్కళ. దీన్ని కళా మార్గము అంటారు. అనేక మార్గాలు ఉన్నాయి. లయయోగ మార్గం ఎలాగో నేనేమంటారండి? కళా మార్గం అంటారు. అంటే ఈ జీవకళని పట్టుకెళ్ళి ఆ బ్రహ్మకళలో మధ్యలో అడ్డమొచ్చేది చంద్రకళ. చంద్రకళ అంటే మనసే ప్రతిబింబమేగా. చంద్రమా మనసో జాత సూర్యోచక్షురజాయిత. ఆ బ్రహ్మకళ ద్రష్ట, ఈ జీవకళ దృశ్యం. ఆ ద్రష్ట ఈ దృశ్యాన్ని చంద్రకళ ద్వారా చూస్తున్నాడు, నేనా కాదా? కాబట్టి వీడెవడరా బాబు? ఓహో, మన పక్కన ఎవరో పోయారమ్మా, తీసుకెళ్తున్నారు, పార్థివదేహం తీసుకెళ్తున్నారు, అంత్యేష్టి. మీ దారిలో వచ్చేప్పుడు ఎవరో పోయారు, అదే శంకరమంఠం రోడ్డు మూల మీద. సరే, ఓకే. జాగ్రత్తగా గమనిస్తే ఇప్పుడు జీవకళను ఏం చేశాం? ఈ ఉపాసనా మార్గం ద్వారా, ఈ విచారణ మార్గం ద్వారా, గురువు యొక్క సహాయం ద్వారా ఏం చేశాం? మహాకారణ స్థితిలో నిలబెట్టగానే బ్రహ్మకళగా మారిపోయింది. బిందు మధ్యంలో ఉన్నది బ్రహ్మకళ. నాదబిందు కళలలో బిందు మధ్యలో ఉన్నది ఏంటి? బ్రహ్మకళ. ఈ జీవకళను పెట్టుకెళ్ళి ఆ బ్రహ్మకళగా మార్చేస్తే అప్పుడు ఈ జీవకళ ఉందా లేదా? ఇంకా లేదు. ఇంకేముంది? నది సముద్రంలో కలిసిపోయింది. ఆల్రెడీ కలిసిపోయినాక నదే లేదు, ఉన్నది సముద్రమే. అంతేనా కాదా?
అలాగా ఈ స్థూల సూక్ష్మ కారణాలతో కనబడుతున్న వెలుగురు కళ జీవకళ. ఇదేంటి బ్రహ్మకళలో కలిసిపోతే అప్పుడు ఈ స్థూల సూక్ష్మ కారణాల ఆ బ్రహ్మకళనే వెలుగెక్కుతూ ఉంటాయి, ప్రకటిస్తూ ఉంటాయి. ఆయన వెలిగిపోతూ ఉంటాడు బ్రహ్మకళలతో. ఎట్లాగానే ఎంత వెలిగిపోతున్నాడో చూడండి. మీరు చూడండి, కావాల్సి వస్తే ఓ మనిషిని చూసినప్పుడు మీరు మర్చిపోలేరండి, మళ్ళా వెనక్కి తిరిగి చూస్తుంటారు. ఆయన అందంగా ఉన్నాడని కాదు, ఆవిడ చూడడం ఎంత కళగా ఉందో అంటారా లేదా? మీరందరూ పేరంటానికో పురాణశ్రవణానికో వెళ్ళారండి, అందరూ ఒకలాగానే ఉంటారా? ఉండరు. ఒక్కొక్క కళలో వెలిగిపోతుంటారు. అవన్నీ ఏమిటి? చంద్రకళలు. అర్థమైందండి? ఈ మనిషికి వేరువేరుగా ఉండేవన్నీ ఏమిటి? చంద్రకళలు. కానీ అందులో ఒక ఆవిడ మంచి ఉపాసనాపరురాలు, నిష్ఠాగరిష్ఠురాలు ఉంటుంది అనుకోండి, ఆవిడ బ్రహ్మకళ వేరుగా ఉంటుంది. మీరు ఈజీగా గుర్తుపట్టేయచ్చండి. ఈ దైవీ కళ దాచుకుంటే దాగేది కాదు, అవునా కదా? ఈ బ్రహ్మకళ నుంచి ఇంకా అవతల ఉంటుంది, అదేమిటి? నిష్కళ. ఈ లక్ష్యం ఏమిటంటే జన్మరాహిత్యం అంటే నిష్కళ, జీవన్ముక్తి అంటే బ్రహ్మకళ, జీవుడుగానే పుట్టిపోవడం అంటే జీవకళ. కాబట్టి నిజానికి బ్రహ్మకళ నుంచి చూస్తే ఈ జీవకళలన్నీ కల్పితములే కదా, భావములే కదా. ఏమిటి వాడు పాఠ్యం అంటారా, విధి అంటారా? చంద్రుడే ఓ ప్రతిబింబం. మళ్ళీ ఏం లెక్కేశాం? అష్టం మంచిది కాదండి బాబు, అష్ట కష్టాలు వచ్చేసాయి. ఓరేరి రామ, ఎక్కడి నుంచి చెప్పాడు? జీవకళ, శరీరమే నేను దగ్గర నుంచి చెబుతున్నాడు. స్థూలం నుంచి చెప్పినప్పుడు కరెక్టే, ఎవరు కాదన్నారు? అసలు అక్షరాలు రానివాడి కంటే 10వ క్లాస్ పాస్ అయినవాడు మంచివాడే, చదువుకున్నాడుగా అంతో ఎంతో అంటాం. అంతేగాని 10వ క్లాసే పిహెచ్డీ అంటావేమిటి? అనం కదా. అర్థమైనా ఇప్పుడు మీకు? అట్లాగే ఈ జీవకళలో ఉన్న వాళ్ళకి అబ్బో ఇవన్నీ విశేషాలు. ఏమండి ఏంటనుకుంటారు? అలా కార్తీక పోతే ఎంత విశేషం అనుకుంటారు? అబ్బా అలాగా ఏమిటి విశేషం? జ్వాలాతోరణం అండి, శివ కళ్యాణం అండి, అదే అండి ఇదేంటి, ఓకే సరే సంతోషం. ఏ మామూలు చేయకూడదు? కార్తీక పౌర్ణమి నాడే విశేషం అండి బాబది. చంద్రకళే ఓ ప్రతిబింబం, ఆ చంద్రకళ లేవని చెప్పడమే పౌర్ణమి. అంతేనా కదా? చంద్రుడికి వృద్ధి క్షయాలు లేవని ఆ పౌర్ణమి నిరూపిస్తుంది. నాయన చంద్రుడు తరగాలేదు పెరగాలేదు అని ఎడ తెలిసింది నీకు? పౌర్ణమి నాడు చూస్తే తెలిసిపోయి, అవునా కాదా? మళ్ళా పాఠ్యం మొదలవగానే ఏమన్నా అది తగ్గిపోయారా బాబు, తగ్గిపోయాడు. తగ్గిపోలేదురా బాబు, నిన్నే కదా పూర్తిగా కనపడ్డాడు. ఎవరు అడ్డం వచ్చారు? నీకు నువ్వే అడ్డం వచ్చావు. ఈ భూమి యొక్క ఛాయ వెళ్ళి దాని మీద పడి కనపడకుండా పోతుంది. వేరే ఇంకేముంది? మరి ఇప్పుడు ఎవరు అడ్డం? నువ్వే అడ్డం. నువ్వంటే అహం, జీవభావం. అర్థమైందండి? కాబట్టి ఈ జీవకళలు దాటాలి, ఆ చంద్రకళలు దాటాలి. దాటి బ్రాహ్మీభూత స్థితిలో బ్రహ్మకళ అన్నట్టు బిందువు మధ్యలో నిలకడ చెందాలి. అప్పుడు నీకు మళ్ళా పై స్థాయి ఉపదేశాలు చెప్తారు. జీవన్ముక్తులైన వాళ్ళు ఆ పై స్థాయి ఉపదేశం చెప్పి నిన్ను పరబ్రహ్మమైనటువంటి నిష్కళ అన్న స్థితికి చేరుస్తారు. అక్కడి నుంచి చూస్తే బ్రహ్మాండమే కళ, కళ కాదు కళ. ఎప్పుడు పరబ్రహ్మ నుంచి చూస్తే, అనంత విశ్వం నుంచి చూసామండి. ఈ సూర్యుడు ఒక ఇసుక రేణు, అక్కడ అనంత విశ్వంలో ఈ సూర్యుడు ఎంత? ఓ ఇసుక రేణు. సూర్యుడు ఇసుక రేణు అంటే భూమి, భూమి మీద శశికళ గారు. ఇంకెక్కడ శశికళ? శశికళ అంటే ఎమ్మాయి కాదు, చంద్రకళలు. భూమే లేదు, చంద్రుడు. భూమి లేకపోతే భూమికి ఉపగ్రహం కదా చంద్రుడు అంటే. ఇంకా చంద్రుడు చంద్రప్రకాశం ఎక్కడండి? శశికళ అంటే చంద్రప్రకాశం అని అర్థం, అంతేనా కాదా? ఇంకా నీ మనసులో వచ్చిన కాకరకాయ కూరను బీరకాయ చట్నీ ఎక్కడ ఉన్నాయంటావు? కార్తీక మాసం నేతి బీరకాయ తినాల్సిందండి. అబ్బా ఏంటి నేతి బీరకాయ తిని మోక్షం వస్తుంది బాబు? నేతి బీరకాయ తింటే మోక్షం ఎలా వచ్చింది? లేదని తెలుసుకోవడం చేత భ్రాంతి తెలిసిపోయింది, సత్యమేదో తెలిసిపోయింది. అప్పుడు నేతి బీరకాయలో నెయ్యి ఉందా లేదా? నీకు సత్యం తెలిసిపోయింది. సత్యం తెలిసే బ్రహ్మము, బ్రహ్మ సత్యం జగన్మిథ్య. ఈ సత్యం బోధపడిందయ్యా. నేతి బీరకాయతో మోక్షం అంటే అర్థమైంది. అయినా ఈ జీవకళలు, ఆ చంద్రకళలు, ఆ బ్రహ్మకళ
నేతి బీరకాయలో నేతి చందము. అంతే. ఆ మాట చెప్పడానికి నేతి బీరకాయ తినమన్నారు, వేరే ఇంకేం లేదు. తెచ్చినప్పుడు అడుగుతాడు కదా, ఏంటి మామూలు బీరకాయకి నేతి బీరకాయకి ఏమిటా? ఆ రెండు బీరకాయరా బాబు. జాతి భేదం ఏమైనా ఉందా? లేదు. వస్తు భేదం ఉందా? లేదు. అసలు ఈ ప్రపంచం ఉందా? లేదు. మరి చంద్రుడు ఉన్నాడా? లేడు. భూమి ఉందా? లేదు. సూర్యుడు ఉన్నాడా? లేడయ్యా బాబు. ఇంకేమి నాకు అర్థం కాదు. పరబ్రహ్మంలో ఏవీ లేవు, సకల భ్రాంతి రహితమైపోయింది. అదేమిటది? నిష్కళే నిర్వికల్పే. ఆ పరబ్రహ్మానికి ఉన్న లక్షణాలు ఏంటండి? నిష్కళే నిర్వికల్పే. మరి అంతకుముందు ఉన్నవన్నీ ఉన్నట్ట లేనట? భావమాత్రమవును. అంతే. నువ్వు అందంగా ఉన్నట్టు ఎప్పుడు ఫీల్ అయ్యావు? అద్దం ముందు నిలబడ్డప్పుడు అంతే, లేదా ఇతరులు పొగిడినప్పుడు. ఎంతసేపు? క్షణకాలం. భావమాత్రమవును అంతే. అందుకని ఏమేమంటున్నాడు? స్థూల సూక్ష్మ కారణములన్నీ భావములే, కల్పితా భ్రమ. ఇంకేమంటున్నాడు? మరి నాకు ఉన్నట్టుగా చూస్తున్నాయి అని అనుకుంటావేమో, అవి ఆరోపితం. నేతి బీరకాయలో నెయ్యి ఉన్నట్టుగా ఎట్లా ఆరోపించావు? అక్కడ లేకపోయినా భావంలో ఉన్నాయనుకుని, ఆహా నేతి బీరకాయ ఎంత బాగుందో తెలిసారు అంటాడట. ఆరోపితానుస్ఫురణేన లోకై. ఇంతకీ భూలోకం ఉందంటావు లేదంటావా? భూలోకం ఉందంటావా లేదంటావా? ఎక్కడి నుంచి అని అడగాలి వెంటనే. ఎక్కడి నుంచి? ఎక్కడ ఉంది, ఎక్కడ లేదు? శరీరం నేనంటే అంతా ఉంది, ఇదేనా కాదా? బ్రహ్మము నేనంటే అయిపోయింది. ఈ లోకం కూడా ఆరోపితమేరా నాయన. అసలు భూలోకమే ఆరోపితం. భూలోకమేం కర్మ? వట్టి లోకం, వట్టి భూలోకం అని చెప్పాడా? 14 లోకాలు ఆరోపితమే. కేవలము బ్రహ్మ మాత్రమే సత్యం. బ్రహ్మ సత్యం, జగత్ మిథ్య. ఆ జగత్తులో భాగమేగా 14 లోకాలు. అవన్నీ ఆరోపితములే. ఎవరు ఆరోపితములు? ఆ లోకాల్లో ఉన్న వాళ్ళ చేత ఆరోపితం. నీకు నీ భూలోకం ఎట్లా ఆరోపితమో, గంధర్వులకు గంధర్వలోకం, యక్షులకు యక్షలోకం, దేవతలకు స్వర్గలోకం, రాక్షసులకు పాతాళ లోకం, ఎవరి లోకం వాళ్ళకి, సర్పాలకు నాగలోకం. ఇట్లా ఎవరి లోకం వాళ్ళకు ఉందా లేదా? వాళ్ళు వాళ్ళ లోకంలో వాళ్ళ జీవనాన్ని వాళ్ళు జీవిస్తూ సత్యమనే అనుకుంటున్నారు. ఆరోపించబడింది ఎక్కడైనా సత్యం అవుతుంది. ఎలాగా? సూర్యుడు ఎర్రగా ఉంటాడా, తెల్లగా ఉంటాడా, నల్లగా ఉంటాడా? సూర్యుడు ఎర్రగా ఉంటాడా, తెల్లగా ఉంటాడా, నల్లగా ఉంటాడా? బంగారు రంగులో మెరిసిపోతుంటాడండి. అబ్బా నీ బాగా తెలుసా? రోజు చూస్తున్నాయి కదండి సూర్య నమస్కారాలు. పొద్దున్న లేవగానే సూర్య నమస్కారాలే, సాయంత్రం సంధ్యోపాసన, పొద్దున సంధ్యోపాసన, త్రిసంధ్యలలో సూర్యోపాసన చేస్తానండి నేను. సూర్యుడు బంగారు రంగులోనే ఉంటాడు. హిరణ్మయ కోశం పేరు కూడా ఉంది ఆయనకి, హిరణ్మయ పురుషుడు. ఆయన కోసం ఒక సూక్తం కూడా రాశాడు, హిరణ్య సూక్తం. అంతా బంగారమే. ఆయన రేతస్సు బంగారం, ఆయన కిరణాలు బంగారం, ఆయన స్వరూపం బంగారం, అంతా టాప్ టు బాటం అంతా బంగారమే. అబ్బా అంత బాగా తెలిసేవి నీకు. ఎక్కడి నుంచి చూసావు? ఎక్కడి నుంచి చూసి చెప్తున్నావు ఇవన్నీ? జీవకళ. అది ఈ జీవకళతో చూసి అదంతా చెప్తున్నావు. జీవకళతో చూస్తే సత్యం ఎట్ట అవుతాయా? ఓసారి అక్కడికి వెళ్ళి చూసిరే. ఓసారి భూ వాతావరణ కక్షలో నుంచి అవతలకి వెళ్ళవయ్యా. ఈ భూలోకంలో బయటికి రా కాసేపు. ఆరోపించబడిన భూలోకంలో నుంచి బయటకు వచ్చి చూస్తే ఆయన బంగారం కాదు, వెలిగారం. అంటే అర్థమేమిటి? పూర్వ పెద్దలు అనేవాళ్ళు అండి, బంగారమా వెలిగారం అని. వెలిగారం అంటే ఇత్తడి మామూలుగా పదార్థంగా, కానీ వెలిగారం అంటే అది కాదు. వెలిగారం అంటే కేవల ప్రకాశం మాత్రం. ప్రకాశానికి వర్ణం ఎక్కడుందయ్యా? ప్రకాశం నల్లకాంతి, తెల్లకాంతి, ఎర్రకాంతి, బంగారపు కాంతి అలా ఉండదు ఎక్కడన్నా. వెబ్జిఆర్లో ఉన్న 7 రంగులు కాంతికి ఉంటాయిటయ్యా ఎక్కడైనా కానీ? ఉండవు కదా. కాంతి వైట్ కదా, అన్నీ కలిపేసింది. అన్ని రంగులు కలిపేసేమిటి? తెలుగు. మరి అప్పుడు తెల్లగా వెలిసిపోతున్నట్ట. భూకక్షలో నుంచి అవతలకి వెళ్ళి చూస్తే మనకి నక్షత్రాలు ఎలా తెల్లని కాంతితో ఉన్నాయో, ఈ సూర్యుడు కూడా అలా తెల్లని కాంతితో ఉన్నాడు. ఇప్పుడు ఎవరైనా ఒప్పుకుంటారట? ఆ దృష్టి ఉంటే, ఆ దర్శనం ఉంటే తప్ప అది సాధ్యం కాదు. కాబట్టి బ్రహ్మానుభూతి కలగాలి అంటే
బ్రహ్మానుసంధానం చేయాలి, బ్రహ్మ సాక్షాత్కారాన్ని పొందాలి, బ్రాహ్మీభూత స్థితిలో ఉండాలి, ఆ బ్రహ్మ కళలతో వెలిగిపోవాలి. స్వానుభవంతో నిర్ణయం అయిపోయింది. అప్పుడు ఏమైపోయింది? ఇంకో దాని మీద ఆధారపడక్కర్లేదుగా. అప్పుడు ఇవన్నీ భావమాత్రమే. స్థూలాది భావ మైకల్పితా భ్రమ ఆరోపితానుస్ఫురణేన లోకై. సూర్యలోకం అన్నా, చంద్రలోకం అన్నా, స్వర్గలోకం అన్నా, భూలోకం అన్నా, గంధర్వలోకం అన్నా, యక్షలోకం అన్నా, నరకలోకం అన్నా, పాతాళలోకం అన్నా, నాగలోకం అన్నా, ఇవన్నీ ఊరికి అంతా ఏమిటవి? ఆరోపితానుస్ఫురణై లోకై. సరే, ఏమండి ఇవన్నీ ఎప్పుడు వచ్చినాయి అంటారు? ఇంతకి మీరే తయారు చేశారా? నిన్న తయారు చేశారా? మొన్న తయారు చేశారా? నేను చేయలేదండి బాబు. ఈ 14 లోకాలు నువ్వే చేసేవేమిటి? ఈ ఆరోపణలను ఎవరు చేశారు? ఎప్పటి నుంచో చేశారండి బాబు. ఎవరో పూర్వీకులు ఎవరో చేసేసారు, మేము వాటిని ఫాలో అయిపోతాం. నేనేం కొత్తగా తయారు చేయలేదు అంటారా లేదా? ఎవడే మీ మతాన్ని మీరే తయారు చేసిరా? నేను చేయలేదండి బాబు. 2000 సంవత్సరాల క్రితం ఆయన ఎవరో తయారు చేశారు. లేదంటే 2 లక్షల సంవత్సరాల క్రితం వాళ్ళు ఏదో వేదాల్లో రాసుకున్నారు. లేదంటే 20 కోట్ల సంవత్సరాలు, 400 కోట్ల సంవత్సరాల క్రితం సృష్టి ఆది ముందు ఆ సూర్యుడు ఎవరో చెప్పారట, లేదా నారాయణుడు చెప్పాడు అని ఏదో ఒక మూల పురుషుడి పేరు చెప్పి చెప్తున్నామా లేదా? అవన్నీ ఆయన నీ దాకా ఎలా వచ్చినాయంటే కాలం ద్వారా వచ్చినాయి కదా. కాబట్టి కాలం ఉన్నట్టా లేనట్ట? కాలం ఉన్నట్టా లేనట్ట? ఉన్నట్టేనా? కాలం ఉంటే అప్పుడు రోజులు సంవత్సరాలు ఉండాలా వద్దా? ఆ రోజులు సంవత్సరాలు ఉంటే యుగాలు కల్పాలు ఉండాలా వద్దా? అదంతా కాలంలో భాగమే కదా స్వామి. రోజులు, వారాలు, పక్షాలు, నెలలు, సంవత్సరాలు, యుగాలు, కల్పాలు, మన్వంతరాలు, ఇవన్నీ ఎందులో భాగం? ఆ కాలంలో భాగమే. నర్త్వాదయో, ఇవన్నీ కూడా ఆరోపిత. కాలము ఆరోపితమే, దేశము ఆరోపితమే, క్రియ కూడా ఆరోపితమే. అసలు అవేవి కాలం కూడా సత్యం కాదు. ఎక్కడి నుంచి? నిష్కాళ. ఇంకో పెట్టెక్కాం అంటే బ్రహ్మము పరబ్రహ్మము మధ్యలో ఈ కాలం అనేది భ్రాంతి అని తెలిసిపోతుంది. ఎవరికైతే కాలమే లేదు, కాలాతీతులు, కాలమే భ్రాంతి అని నిర్ణయమైందో వాడు నిష్కళా స్వరూపులు, నిర్వికల్ప స్వరూపులు. ఇప్పుడు సంకల్ప వికల్పాత్మక మనః అని సమాధి నిష్ట దగ్గర ఏం చెప్పేస్తాం? నిర్వికల్ప సమాధి వచ్చేసినాడు. ఓహో అలాగా? అబ్బా ఎక్కడ వచ్చిందండి ఇప్పుడు నిర్వికల్ప సమాధి? ఎక్కడో స్కై పాఠం చదివేసే నిర్వికల్ప సమాధి. ఊరిని అన్యాయం పడుగాను. జీవకళ బ్రహ్మకళ అయిందా? బ్రహ్మకళ పరబ్రహ్మమైందా? దేశం ఉందా? కాలం ఉందా? ఏ భ్రాంతి తొలగింది ఇప్పుడు? తొలగలేదు కదా. తొలగకుండా ఎలా అయిపోతావు నిర్వికల్ప సమాధి? అయిపోతావా? ఎలాగా అయితే అలా ఉండాలి కదా. పరబ్రహ్మం ఇవాళ పొద్దు ఈ గంట ఉంది, ఇంకో గంట ఉండదు. అలా అయితే అది పరబ్రహ్మం ఎలా అవుతుందండి? అవదు కదా. కాబట్టి ముక్తుడు కానివాడు మోక్ష సన్యాసాన్ని ఎట్లా పొందుతాడు? పొందగలడా? కాబట్టి ఇవన్నీ ఏమిటి? భావమాత్రం చేత అన్నీ అయిపోయినట్టు అనుకుంటున్నాం. అండి ఏమైందండి? భావమాత్రం చేత. కానీ మరి అది ఊహ కదా, సత్యం కాదు కదా. ఎప్పుడు సత్యం అవుతుందట? ఎప్పుడు అలాగే ఉంటే అది సత్యం. మారకుండా ఉంటే అది సత్యం. నువ్వు మనిషిగా పుట్టావండి, పోయే వరకు మనిషివే. మధ్యలో ఉన్న చీమ దోమ అయిపోతావి అవో కదా. కాబట్టి మారకుండా ఉండేవాడెవడో వాడే దేవుడు, వాడే బ్రహ్మము, వాడే పరబ్రహ్మం అని పేర్లు వాడికే. కాబట్టి మారని పద్ధతిగా ఉండేవాడే సత్యం. ఇప్పుడు చూడండి, అఖండ విజ్ఞాన పరబ్రహ్మ స్వరూపినగు నా యందు స్థూల సూక్ష్మ కారణ ప్రపంచము భ్రాంతి చే కల్పితమై భాషించుచున్నది. అది విచారణ చేసేసారు. స్థూలమన్నా, సూక్ష్మమన్నా, కారణమన్నా, అది శరీరమైనా, ప్రపంచమైనా, వ్యవహారమైనా అంతా కూడా ఏమిటి? కేవలం భావ మాత్రమే, కల్పితం మాత్రమే. నిర్మల గగనమందు గంధర్వ నగరాదుల మాటికి పరబ్రహ్మమందు ప్రపంచము ప్రతీయమానం అవుతున్నది. ఒక చిన్నపిల్లవాడు ఆకాశంలో చూశాట. ఆ మబ్బులు వచ్చేస్తున్నాయి చూసావా అన్నట్టు ఎవడో పక్కన పిల్లాడు. చూడగానే అదిగో మా మేనమామ వచ్చేస్తున్నాడు. మీ మేనమామ మబ్బులు ఎందుకుంటాడు రా అన్నట్ట పక్కన ఫ్రెండ్. చూడు కావాల్సి వస్తే మా మామయ్య లాగానే ఉన్నాడు అక్కడ. మబ్బు ఎలా ఉన్నాడట? వాళ్ళ మామయ్య లాగా ఉన్నట్ట. ఇప్పుడు వీళ్ళిద్దరు పోటాడుకొని వాళ్ళ పెద్దల దగ్గరకు వచ్చారు.
చూడమ్మా అని వాళ్ళ అమ్మ దగ్గరకు వచ్చారు. ఏమిట్రా గొడవ అని ఈవిడ అనగానే ఏం చెప్పాడు, మామయ్య మబ్బుల్లో వస్తున్నాడమ్మా నేను చూశాను అన్నాడు ఈ పిల్లాడు. పక్కనున్న పిల్లాడే వీడు చూడమ్మా మామయ్య ఎక్కడన్నా మబ్బులో ఉంటాడా, ఆడ అమెరికాలో కదా ఉన్నాడు అంటాడు. వీడికంటే వాడు కొద్దిగా తెలివైన వాడు, పెద్ద పిల్లాడు కదా, కానీ వీడు చిన్న పిల్లాడు కదా. ఇప్పుడు వీడికేం చెప్పాలి వాడికేం చెప్పాలి? తల్లి ఏం చేసింది తెలివిగా, అవునరా మీ మామయ్య మబ్బుల్లోనే ఉంటాడు వస్తాడులే, నువ్వు వెళ్ళి ఆడుకోనన్నా, నీకేం తెలియదు అన్నాడు. వీడు వెళ్ళి ఆడుకోండి. వీడు వచ్చాడు, ఏంటమ్మా వాడికి అలా చెప్పి, అవునరా అమెరికాలోంచి రావాలంటే విమానంలో రావాలి కదరా, విమానం మబ్బుల్లోంచేగా వచ్చేది, అందుకని వాడికి అట్లా చెప్పాలి, చిన్నపిల్లాడు కదా అర్థం కాదుగా, అమెరికా నుంచి విమానంలో రావాలంటే మబ్బుల్లో నుంచే కదా వచ్చేది అని వీడికి చెప్పి పంపించేసి. ఇప్పుడు ఇద్దరు సాటిస్ఫైడా కదా, మనం కూడా ఇలాగే చెప్తున్నాం. ధ్యానం వాడికి ధ్యానం, జ్ఞానం వాడికి జ్ఞానం, యోగం వాడికి యోగం, కర్మ వాడికి కర్మ, ఎవడి పాఠం వాడికి. తల్లి నలుగురు పిల్లలకి 4 పాఠాలు ఉన్న ఒక సత్య వస్తువుని 4 రకాలుగా ఎవడిది వాడికి చెప్పేసి. ఇప్పుడు అక్కడ ఉన్నది ఏమైనా మారిందా? ఉన్నదన్నట్లుగానే ఉంది అక్కడ, అంతేనా కదా. ఈ నలుగురు మాత్రం భావమాత్రం అని, ఎవడి భావంలో వాడు ఆనందపడతాడు. కర్మ, భక్తి, యోగం, జ్ఞానం 4ంటిని ఒక్క మాటతో కొట్టిపడేస్తున్నాడు ఈ ఉపమానంతో. దీని ఏమంటారో తెలుసా? ఆకాశంలో ఉన్న గంధర్వ నగరం. నేనేమంటారండి? ఆకాశంలో ఉన్న గంధర్వ నగరం, మబ్బులన్నీ గంధర్వ నగరం అంట. ఒక ఆయనకి ఒక పెద్ద గంధర్వ నగరం వస్తుందట, మబ్బులన్నీ గదులు వస్తుంటే, అబ్బా పెద్ద సిటీ గదులు వస్తుందండి అన్నాడు. మీరు ఉన్నట లేనట? ఆరోపితం కదయ్యా బాబు, భావం కదయ్యా బాబు, భ్రాంతి కదా, అంతేనా కదా. కాబట్టి ఉన్నదన్నట్లు చూడాలా, ఆరోపించిందని చూడాలా, భావంతో చూడాలా, భ్రాంతిగా చూడాలా? ఇప్పుడు ఉన్నదన్నట్టుగా చూడాలయ్యా సత్యం అంటే, అంటున్నావా లేదా? నిజమెరింగిన భ్రాంతి నశించి యథార్థ సత్యము బోధితం అవుతున్నది అనే విషయమును సదృష్టాంతముగా నిరూపించుతున్నాడు. భ్రాంతి, అజ్ఞానము, మాయ, అవిద్య, మోహము, అధ్యాసము, ఆరోపము. ఎన్ని చెప్పారండి? భ్రాంతి ఎలా వచ్చిందో చెప్తున్నాడు. భ్రాంతి, అజ్ఞానము, మాయ, అవిద్య, మోహము, అధ్యాసము, ఆరోపం. 7. ఈ 7 ఒకటే. ఈ 7 కూడా సమానార్థకములు, వేరు వేరు కావు. భ్రాంతి అన్నా, అజ్ఞానమన్నా, మాయన్నా, అవిద్యన్నా, మోహమన్నా, అధ్యాసమన్నా అంతా ఒకటే. ఆఖరికి ఆరోపించుట అన్నా కూడా ఒకటే. కాబట్టి 7 ఒకే వెరైటీ, సేమ్ గ్రూప్. A = B = C = D, ఏం తేడా లేదు. భ్రాంతి యొక్క రూపమేమనగా జ్ఞానము లేనప్పుడు మహావర్ధమానమై అపక్వమై ఉంటున్నది. సూర్యుడు రాకముందు మంచు వర్షము వలె కురుగుతూనే ఉండను, చీకటియు వ్యాపించేయుడును. ఆ తీరున ఆ జ్ఞాన రాత్రి యందు జడత్వమును నీహార వర్షము ఎడతెంపు లేక ఉంటున్నది. స్వస్వరూప వివేకం ప్రబలమై ఉండును. భానుడు ఉదయించగానే మంచంతయు నశించి శీతలత్వము పోయి ఉష్ణత్వము వ్యాపించినట్లుగా జ్ఞానదశ యందు జడత్వము నశించి మహాతేజస్సుత్పన్నమవుతున్నది. అరణ్యమున భ్రాంతుడు దిక్కు తెలియక పరితపించుతున్నాడు. అజ్ఞానియు సంసారారణ్యమున ప్రవేశించి జ్ఞాన మార్గము తెలియక ఉన్నాడు. భ్రాంతుడు ఉన్మత్తుని వలె భేద ప్రలాపములను చేయుచునే ఉండును. మూర్ఛితుల వల్ల మార్కి భ్రాంతుడు ఏమీ తెలియక పడి ఉండు. ఒకానొక అరణ్యమున ఏమీయూ తెలియక నిద్రించు మృగమును వ్యాఘ్రము సులభముగా కొనిపో విధముగా సంసార అడవిలో ఏమీయూ తెలియక భ్రాంతుడై ఉండు వానిని మృత్యువు గ్రహించుతున్నది. అందుకని మృత్యువుని వ్యాఘ్రంతో పోలుస్తారు అన్నమాట. మనం ఏంటంటే ఎటు పోతున్నామో, ఏం చేస్తున్నామో, ఎలా ఉంటున్నామో, ఏ రకమైన విచారణ, విచక్షణ, వివేకం, వైరాగ్యం ఇత్యాదులు లేకుండా ఎప్పుడైతే జీవించేసామో ఇందాక చెప్పిన 7 లక్షణాలకి గురైపోతాం. గురవగానే ఇంకెటో పోతూ ఉంటాడు, ఎటు పోయాడో తెలియదు. ఇంతకాలం ఏం చేసేవరా? ఏమోనండి, కాలం అయితే అయిపోయింది. కాలహరణ అయిపోయిందా, అయిపోలేదా? మరి ఇప్పుడు ఎప్పుడప్పుడు మృత్యు అనే వ్యాఘ్రం వస్తున్నారాదా? తప్పకొస్తుంది. కాబట్టి అక్కడ అరణ్యంలో దారి తప్పిపోయిన వాడు ఎలా అయితే పులి నోట పడుతున్నాడో, సంసారం అనే అరణ్యము మిథ్య భ్రాంతిమయమైనటువంటి ప్రపంచంలో దారి తప్పిపోయినటువంటి వాడు తప్పక
మృత్యు అనే వ్యాఘ్రం నోట పడక తప్పదు. భ్రాంతి జీవనము వ్యామోహిక జీవికయు చీకటిలో గుడ్లగూబ మొదలగునవి సంచరించే విధమున భ్రాంతి దశ ఎందు మూఢులు వ్యవహరించుతున్నారు. కానీ ఎవరన్నా కానీ ఇది భ్రాంతిరా, ఇది మూఢత్వం రా అంటే వింటారంటావా? ఏమంటాడు పైగా? నీకే వచ్చింది, నీకే పిచ్చి వచ్చింది, నేనే తీసుకెళ్ళి పిచ్చి హాస్పిటల్ పెట్టాను, మేమన్నారా బాగానే ఉన్నాం, నువ్వే బాగలేవు. ఓరే బుర్రతక్కువాడా. అందుకని అడగకుండా ఎవరికి బ్రహ్మవిద్య చెప్పకూడదట. ఆసక్తి లేని వాడికి అసలు చెప్పకూడదట. ముముక్షువు కాని వాడికి అసలు చెప్పకూడదట. ఎందుకని? వాడు సత్యం తెలుసుకోకపోగా వీడిని కూడా చెడగొడతాడు, ఈ తెలుసుకునేవాడిని కూడా చెడగొడతాడు. కాబట్టి సత్యదూరమైన మనుషులతో, భ్రాంతిగతమైన మనుషులతో మనం సంగత్వం చేయరాదు. సజ్జన సాంగత్యం చేయాలే కానీ ఈ భ్రాంతిగతమైనటువంటి మూఢులతోటి చెలిమి చేయరాదు. ఒకవేళ విదిలించుకోవాలంటే కఠినతరంగా వ్యవహరించాలట, దోషం రాదట, కోపడాలట, మళ్ళీ నీ జోలికి రాకుండా కోపడాలట. ఇంకప్పుడు ఏమైపోతుంది? ఇంకా అంటే వాళ్ళ గోల మనకు వదిలేరా బాబు, మన గోల మళ్ళీ అంటాడు. ఆ వదిలేయడమే ఉత్తమం. ఎందుకని? వాడు వచ్చి వీడిని కూసేగాడు తెచ్చి మేసేగాడు తెచ్చాడు. ఊరికే చెప్పారు పెద్దలు. అర్థమైందండి? వాళ్ళు ఎలాగూ పోయారు, వాళ్ళు ఎలాగో ఈ జన్మకు బాగుపడే అలా ఆలోచనలు లేవు. వీడేదో కాస్త బాగుపడదామని ఒకవేళ పొరపాటు ఎప్పుడన్నా ఆలోచించిన ఎలాగోలా వీడిని జరగబడదామనే ఆలోచనలన్నీ పడిపోతాయి. వాడు ఎంతసేపు ఏమాలి వీడిని ఎట్టా జరగబట్టాలా అని ఆలోచించాడు. వాడు బాగుపడడానికి ఆలోచించవచ్చు కాదు, తెలియట్లేదు. అది కాబట్టి చాలా జాగ్రత్తగా ఆ అరణ్యంలో చీకట్లో దేనివల్ల ప్రమాదం వస్తుందంటే దేనివల్ల అయినా రావచ్చు. అలాగే ఈ సంసారంలో, ఈ ప్రపంచంలో, ఈ చీకటిలో, ఈ అజ్ఞానంలో, ఈ మూఢత్వంతో, ఈ భ్రాంతిమయ జీవులతో మనం జీవించేటప్పుడు ఎవరితో ప్రమాదం వస్తుందంటే ఎవరితో అయినా రావచ్చు. ఎందుకని? వాడికి చీకటే సత్యం. మరి చీకటి పోవాలంటే సూర్యోదయం అవడం తప్ప వేరే మార్గం ఏమైంది? అరణ్యంలో చీకటి పోగొట్టాలంటే ఇప్పుడు ఏం చేయాలి? ఎన్ని దీపాలు పెడితే అరణ్యంలో చీకటి పోతుంది? పోదుగా. అదే సూర్యోదయం అయిందండి, పారిపోయింది. అట్లాగే ఈ సంసారం అనే అరణ్యంలో చిక్కుకున్న భ్రాంతిమయ జీవుడికి జ్ఞానోదయం అయితేనే సూర్యోదయం, లేకపోతే ఎప్పటికీ ఆ చీకట్లో కొట్టుకుపోయే జీవుల్లాగా కొట్టుకుపోవడమే. అలాగే రాత్రిపూట ఆ అరణ్యాల్లో తిరిగేటప్పుడు మంచు బాగా పడుతుందా లేదా? ఆ మంచు వర్షంలాగా పడుతూ ఉంటుందట. మరి అది ఎలా పోయింది? సూర్యోదయం అవ్వగానే అదంతా ఆవిరైపోయింది. ఒక్కొక్కటి తీసేసామా? ఒక్క సూర్యోదయం అవ్వగానే మంచు పోయింది, చీకటికి పోయింది, దారి కనపడింది, భ్రాంతి తొలగిపోయింది. బయటపడిపోయాడు. వ్యాఘ్రం చోట పులి నోట పడేటువంటి ప్రమాదాన్ని తప్పించుకున్నాడు, మృత్యువు నోట పడేటువంటి ప్రమాదాన్ని తప్పించుకున్నాడు. కాబట్టి ఒక్కసారి ఆత్మసాక్షాత్కార జ్ఞానాన్ని, బ్రహ్మ సాక్షాత్కార జ్ఞానాన్ని కనుక పొందినట్లయితే ఏ భ్రాంతులైతే ఇందాక చెప్పినటువంటి అన్నీ కూడా అన్ని ఆకాశంలో గంధర్వ నగరం వరే తొలగిపోతాయి. ఈ లోపల గంధర్వ నగరాన్ని చూసి ఎంజాయ్ చేసే లోపల గట్టిగా గాలి వీచిందట. అంతే, గట్టిగా గాలి వీచేటప్పటికి ఏమైంది? మబ్బులు అని ఉడిపోయి, అయ్యో నా గంధర్వ నగరం పోయింది అని ఎడుస్తూ కూర్చున్నట్టు. అంటే ఎవరో వచ్చారు, ఏమయ్యా ఎందుకు ఎడుస్తాను? నా గంధర్వ నగరం పోయింది నేను ఎడుస్తున్న మధ్యలో నీ కూడా గంధర్వ నగరం అదే కాదు, అది పోయిందా అక్కడ ఉండేది మబ్బుల్లో, ఇప్పుడు కాస్త మబ్బులు కొట్టుకుపోయినాయి, గాలి వచ్చింది, నా గంధర్వ నగరం కాస్త పోయింది. ఇప్పుడు వీని ఏడుపు ఎలా మార్చాలి? వీలవుతుందంటారా? అసలు అది ఉంటేనే అక్కడ లేనిది పోగొట్టుకున్నానని ఏడుస్తున్నట్టు వీడు. అంతేనండి. ఇప్పుడు మానవుడు జీవభావంతో ఏడ్చే ఏడుపులన్నిటినీ దీంతో పోలుస్తున్నాడు. లేని సంసారాన్ని పోగొట్టుకున్నానని ఏడుస్తావే. ఒక ఆవిడ భర్త పోయిందండి, భార్య పోయిందండి, ఏడుస్తూ ఉన్నాడండి. ఇప్పుడు ఆవిడ ఉన్న వాళ్ళని పోగొట్టుకుందా, లేని వాళ్ళని పోగొట్టుకుందా? ఉన్నవాళ్ళు పోగొట్టుకుందా, లేని వాళ్ళు పోగొట్టుకుందా? లేని సంసారం కదమ్మా. దాని వస్తు లక్షణం ఏమిటి? అది లేని సంసారం. లేని సంసారం లేకనే పోయిందని హాయిగా ఉండొచ్చు కదా. ఇప్పుడు ఏం చేసింది? గుర్తొచ్చిన వల్ల ఏడుస్తుంది. కోరి నీ గోలపాడుగాను లేని సంసారం లేకనే పోయిందమ్మా అక్కడ అని బ్రహ్మజ్ఞానం ఉన్నవాడికే స్ఫురిస్తుంది తప్ప, ఆత్మజ్ఞానం ఉన్నవాడికే స్ఫురిస్తుంది తప్ప మిగిలిన వాళ్ళకి అమ్మో నా కడివేడు వజ్రం కాస్త పోయిందిరా బాబు. ఎంత వజ్రం పోయిందండి? కడవంత వజ్రం పోయిందట. ఎక్కడన్నా కడవంత వజ్రం ఉంటుందా? సంసారానికి ఒక గుర్తండి. అది ఏమిటది? కడవంత వజ్రం పోయిందట. అంతే.
ఎప్పుడు తెచ్చుకున్నామా? రాత్రి కల్లో పోయిందండి బాబు. కడవడి వజ్రం ఎప్పుడు పోయింది? రాత్రి కల్లో పోయింది అంతే. రాత్రి కల్లో కడివడి వజ్రం ఎప్పుడు వచ్చింది? ఎప్పుడు పోయింది? ఎవరెత్తుకెళ్ళారు? నీకేం చెప్తే అర్థమవుతుంది? నాకు కడివడి వజ్రం ముందు తెచ్చిపోతుంది ఊరిని రాత్రి కల్లో వస్తుంది, మళ్ళా పడుకోమన్నాడు. కాబట్టి దుఃఖం పోవడానికి ఏమిటి మార్గం? మనం నిద్రపోవడమే. చూడండి, పిల్లాడు ఏడుస్తాడండి, ఏడ్చి నిద్రపోతాడు. లేవగానే అది మర్చిపోతుంది. మనం కూడా అంతే. ఇవాళంతా నానా కుస్తీ పడతాడండి, రాత్రి నిద్రపోతాడు. పొద్దున్న లేచి మళ్ళా ఫ్రెష్గా కుస్తీ పడని రెడీ అయిపోతాడు. ఇదేనా కాదా? కాబట్టి ఈ సంసారం అనేటటువంటి అరణ్యంలో ఇలాగా ఏ రోజు భ్రాంతి ఆ రోజే మనం జరిగిపోతుంది. అలాగున ఈ సంసారమును సుఖకరమునుగా తలంచి అనేక విధ ఊహలను పొందుతున్నాడు. అంతమున అవన్నీ నీటి బుడగల వలె అవుతున్నవి. ఆకాశమున భావనామహిమచే నానా విధములకు చిత్రములై ఉన్నవి. కావున భ్రాంతి సర్వానర్థములకు మూలం. అది తథ్యము కాదు. ఆ భ్రాంతి తొలగిన నిత్య నిరతిశయ సుఖమును పొందుతున్నాడు. అట్టి భ్రాంతిచే సమస్తము తోచుతున్నదని విశదీకరించుతున్నాడు. పరబ్రహ్మము అఖండము, అద్వితీయము, నిరతిశయము, ఆనందము, సర్వదా బుద్ధముక్త స్వరూపము. ఇట్లుండగా ఏల జన్మ పరంపరలు వచ్చినవి, ఎవరికి సుఖ దుఃఖములు, అజ్ఞానం చోట నుంచి వచ్చినది, ఈ మొదలగు సందేహ ప్రశ్నలు దయించినప్పుడు భ్రాంతిచే అన్న ఒక సమాధానము ఇచ్చిన శాస్త్రం. ఏమంటే నేను ఎన్నిసార్లు పుట్టానో కొద్దిగా చెప్తారా అని అడిగారు. అంటే ఇప్పుడు ఒకసారి పుట్టాడు అన్నదాన్ని సరి చేసుకోవడం రావడంలా, ఎప్పటి నుంచి పుట్టాడో ఎన్నిసార్లు పుట్టాడో చెప్పాలండి. అప్పుడు జనరల్ ఏముంది, కళలో కళ, భ్రాంతిలో భ్రాంతి. అసలు ఇప్పుడు పుట్టిందే భ్రాంతిరా బాబు అంటుంటే, ఇప్పుడు అనుభవిస్తున్న సుఖ దుఃఖాలే భ్రాంతిరా బాబు అంటే, ఇప్పుడున్న సంసారమే భ్రాంతి, సృష్టి భ్రాంతి, ప్రకృతే భ్రాంతి. విశిష్టాద్వైతం ఇక్కడ పట్టుకుందండి, చిన్న విషయం కాదు. నాకు అనుభూతం అవుతున్నది, నువ్వు లేదంటావా? ఒక పక్కేమో బ్రహ్మం అనేది అనుభవం చేతే నిర్ణయం అవుతుందంటావు, ఒక పక్కేమో ప్రకృతి, సంసారం, సృష్టి, ప్రపంచం నాకు అనుభూతం అవుతుంటే లేదంటావు. ఏది కరెక్ట్? అనుభవం అయితే సత్యమైతే, బ్రహ్మం అనుభవం అయితే సత్యమైతే, అనుభవ సత్యమైతే, సృష్టి కూడా, సంసారం కూడా, ప్రపంచం, ప్రకృతి, శరీరం కూడా నాకు అనుభవం అవుతున్నప్పుడు సత్యమే అయి ఉండాలి కదా. ఆహా, అద్వైతం ఏం చెప్పిందంటే సత్యమే బ్రహ్మముగా సత్యం. ఇవన్నీ వాటిగా సత్యం కాదు. సంసారంగా సత్యం కాదు, భ్రాంతి. ప్రపంచంగా సత్యం కాదు, భ్రాంతి. శరీరంగా సత్యం కాదు, భ్రాంతి. కానీ సంసారం బ్రహ్మము సత్యమే, ప్రపంచం బ్రహ్మము సత్యమే, శరీరం బ్రహ్మ పదార్థం సత్యమే. ఎందుకని? అన్నింటా ఒక లక్షణాన్ని దర్శిస్తున్నాడు కాబట్టి, అన్నింటా ఒకే బ్రహ్మాన్ని చూస్తున్నాడు కాబట్టి అది సత్యమే, మారటం లేదు కాబట్టి. కానీ నువ్వు చెప్పే పద్ధతులు ఎలా ఉంది? సంసారం మారిపోయింది, ప్రపంచం మారిపోయింది, శరీరం మారిపోయింది, వ్యవహారం మారిపోయింది, బంధాలు మారిపోయినాయి, సంబంధాలు మారిపోయినాయి, అవన్నీ మారిపోతున్నాయి కాబట్టి సత్యం కాదు. సకాలే సత్యవద్భాతి అని ఆత్మబోధలో శంకర్లు అన్నారు. ఏమండి, కళ ఎంతసేపు సత్యమో ఇవి కూడా అంతే సత్యం. అసత్యం అనంటల్లా, మేమేమి లేవంటల్లా. మిథ్య అంటే లేవని కాదు, తత్కాలవత్ అని మాత్రమే. ఒక వృద్ధాప్యంలోకి వచ్చిన వాడికి బాల్యం లేదని ఎలా చెప్తాం? అప్పుడు అయిపోయింది. పుట్టి బుద్ధి జరిగినప్పుడే బాల్యం అయిపోయింది. చిన్నప్పుడే 8 ఏళ్ళకి అయిపోయింది, ఇప్పుడు 88 ఏళ్ళు వచ్చేసినాయి. ఇప్పుడు 80 ఏళ్ళు ఆల్రెడీ బాల్యం అయిపోయినాక గడిచిపోయింది కదా. ఇప్పుడు ఆవిడలో ఇప్పుడు కూడా బాల్యం ఉందండి అంటే ఎలా ఉంది? ఆ గడిచిపోయిన కళ వలే ఉందట. నిన్నటి కళ గురించి వాడు ఆలోచించామండి, ఏమిటి ప్రయోజనం? ఏ ప్రయోజనం? అయిపోయిందిగా ఆల్రెడీ. కాబట్టి మానవ జీవితం అంతా అయిపోయిన కళ. మానవ జీవితం అంటే ఏంటండి? అయిపోయిన కళ. సృష్టి అంటే ఏమిటండి? అయిపోయిన కళ. అది కూడా ఎలాగ? దేవుడి కళ. దానికి కర్త ఎవరు? ఆ కళకి కర్త ఎవరు? దేవుడు. ఈ కళకి కర్త ఎవడు? జీవుడు. సంసారమేమో జీవుని కళ, సృష్టి ఏమో దేవుని కళ. కళ అంటే లేనిదనే కదయ్యా బాబు. ఎవరికంటే ఏమిటి? ఎవరు కన్నారన్నది ప్రశ్న కాదు. కళ అనేది తత్కాలవత్ సత్యం. లేదంటున్నావా? తత్కాలవత్ సత్యం అంటున్నావా? అది తత్కాలవత్ అండి బాబు. రాత్రి కడివడి వజ్రం అసలే పోయిందని చెప్తున్నానా నేను? పొద్దున్న లేచి ఏడుస్తుందా, రాత్రి ఏడుస్తుందా?
అరే రాత్రి కనబడి వచ్చినపోతే పొద్దున అంటే భ్రాంతి చేత రాత్రి నేను కడిబెడి వజ్రాన్ని పోగొట్టుకున్నానని ఏడుస్తున్నాను. కాబట్టి సత్యమేనా? కాబట్టి పోయిన సంసారం గురించి రాబోయే సంసారం గురించి బాధపడ్డాం వృధా. పోయిన సృష్టి గురించి రాబోయే సృష్టి గురించి బాధపడ్డాం అసలే వృధా. అసలు వర్తమానంలోనే అవి లేవు. ఎప్పుడు లేవు అవి? వర్తమానంలో లేవు. ఎందుకని? అవన్నీ భ్రాంతి చేత తోచినవి. పరబ్రహ్మము అఖండము అద్వితీయము నిర్తిశయానందము సర్వదా బుద్ధముక్త స్వరూపం. ఇట్లుండగా వేల జన్మ పరంపరలు ఎలా వచ్చినవి? ఎవరికి సుఖ దుఃఖములు అజ్ఞానం ఎచోట నుండి వచ్చినది? ఇవన్నీ సందేహములో ఉదయించినప్పుడు భ్రాంతి చే అనేటటువంటి సమాధానం ఇవ్వడు. ఈ విషయం ఇచ్చోట విచారతమవుతుంది. కాల కలయతామహం. విభూతి యోగంలో ఈ ప్రపంచంలో నేనెవరినో తెలుసా నీకు? ఆ కాలమే నేను. కాల కలయతామహం. ఈ జ్యోతిష్కులు కాలం గురించి లెక్కేస్తారు కదా, వాళ్ళందరిలో కల్లా గొప్ప జ్యోతిష్యుడు ఎవరాడా? కాలస్వరూపుడే. కాలము నేను అని భగవద్గీతానుసారముగా విభూతి యోగమునందు దిక్కాలాత్మసమైన యస్య విభూత. ఏ భగవంతుని విభూతము దిక్కులుగా కాలములుగా ఆత్మలుగా సమమై ఉన్నదో అనేటువంటి ప్రయోగం ఉన్నదట. ఈ దిక్కులు నీకు నాకు ఒకటేనా? కాలం నీకు నాకు ఒకటేనా? ఆత్మ నీకు నాకు ఒకటేనా? వేరువేరా? మరి జ్యోతిష్కులు వేరువేరటేమిటి? నీ గ్రహాలు వేరే, నా గ్రహాలు వేరే, నీ జాతకం వేరే, నా జాతకం వేరే, నీ యోగం వేరే, నా యోగం వేరే, నీ భోగం వేరే, నా భోగం వేరే అని అన్నీ వేరువేరు అంటాడేమిటైనా? ఆయనకి ఏమడగాలి ఇప్పుడు? ఏమండి, నీకు నాకు దిక్కులు ఒకటైనా కదా? కాలం ఒకటైనా కదా? ఆత్మ ఒకటైనా కదా? మరి ఆ మూడే కదా మొట్టమొదటి వచ్చినవి. సృష్టి ఆది అంది ఏమున్నాయి? దిక్కులు. మీరు చూడండి, మండపారాధన చేసేటప్పుడు ఆయన మొదట ఏం చేశాడు? బ్రహ్మాండ కలశే పూర్వ దిగ్భాగే సూర్యగ్రహమావాహయామి. పూర్వ దిగ్భాగే అంటే ముందేది వచ్చింది? దిక్కు. అర్థమైందండి? అంతా పెట్టిన తర్వాత కాలం గురించి చెప్తాడు. ఆ కాలంలో ఈ నవగ్రహాలన్నీ వర్తిస్తుంటే వీళ్ళకి రక్షగా వాస్తు పురుషమావాహయామి అని వరుసగా 5 పేర్లు చెబుతాడు. అర్థమైందండి? అభయంకరమావాహయామి. అర్థమైందండి? అదేమిటి? వీరభద్రమావాహయామి, చండీశ్వరమావాహయామి, భృంగీశ్వరమావాహయామి. ఇలాగా వాళ్ళ గణాల పేర్లు. వీళ్ళందరూ ఆత్మస్వరూపులు అన్నారు. వీళ్ళందరూ హోల్సేల్గా ఏం పేరు పెట్టాం? దేవతలందరికీ కలిపి హోల్సేల్ పేరేమిటి? సర్వదేవతా స్వరూపం ఆత్మే. కాబట్టి ముందేం ఏర్పడ్డాయి? దిక్కు, కాలము, ఆత్మ. అది అందరికీ సమానం కదా. దాంట్లో ఏ భ్రాంతి ఉంది కనుక లేదు. సరే, ఇటు అఖండ వ్యాపక విభూత్వ రూపమైన కాలమందు బ్రహ్మాది కల్పములు, ప్రభవాది సంవత్సరములు, ఉత్తరాయణం, దక్షిణాయనం, వసంతాది షడ్రుతువులు, మాసములు, పక్షములు, దినములు అన్నీ కల్పితములే. కాలం అవిభాజ్యం. కాలము అపరిచ్ఛిన్నం, అవిభాజ్యం, అఖండం. కాలానికి ఉన్న 3 లక్షణాలు ఏంటండి? అఖండం, అవిభాజ్యం, అపరిచ్ఛిన్నం. కాబట్టి సర్వ వికల్పరహితమైనటువంటి అవిభక్తమైనటువంటి ఈ కాలం భగవత్ స్వరూపం. ఏ కాలమైతే అఖండము, అవిభాజ్యము, అవిభక్తము అయి ఉన్నదో అది భగవత్ స్వరూపం. సాక్షాత్తు కాలం భగవంతుడే. కాబట్టి ఆ కాలంలో సృష్టి జరుగుతోంది. ఆ బ్రహ్మకళలో నుంచి జీవకళలన్నీ ఉత్పన్నమవుతున్నాయి. అది కూడా ఒక కాలంలో జరిగింది. రేపొద్దున ప్రళయం వస్తే అలా పోతుంది. ఆ ప్రళయం ఎప్పుడు వస్తుందండి? ఎప్పుడంటే కాలంలో. ఇప్పుడా అప్పుడా అని చెప్పి దేని గురించి? కాలం గురించే కదా. కాబట్టి కాలం అపరిచ్ఛిన్నం, అవిభక్తం, అవిభాజ్యం, అఖండం. అటువంటి దాంట్లో సర్వ వికల్పరహితమైన నిర్వికార సర్వవ్యాపక పరబ్రహ్మమందు భ్రమచే అంత పరబ్రహ్మం ఒక్కటే సత్యం. కిందన్నవన్నీ ఏమిటి? భ్రమచేత, భ్రాంతి చేత విభజింపబడినవి. పంచభూతాలు విభజించబడ్డాయి, పంచీకరించబడ్డాయి. సూక్ష్మ ప్రపంచం ఏర్పడింది, స్థూల ప్రపంచం ఏర్పడింది, జీవులు ఏర్పడ్డారు అని చెప్పబడేదంతా తన్మాత్రలు, పంచభూతములు, కారణ ప్రపంచము, మాయ, అవిద్య అంత బాహ్యాభ్యాంతర దృశ్యం. పిండాండమేమో బాహ్య దృశ్యం, బ్రహ్మాండమేమో అభ్యంతర దృశ్యం. ఇది చిన్న కళ, అది పెద్ద కళ. ఏముందమ్మా అంతకు మించి? అలాగా ఎవరైతే రెండింటినీ నిరసించారో
ఒకే సద్వస్తువు పరబ్రహ్మము. మాయా ఉపాధులు, అక్కడేముంది మాయా ఉపాధి, మాయ అనే ఉపాధి ఉంది. ఇక్కడేమో అవిద్యోపాధి, ఇక్కడేముందండి అవిద్యోపాధి, అక్కడేముంది మాయోపాధి. రెండూ కలే, రెండూ భ్రాంతే. ఇది చిన్న మాయ, అది పెద్ద మాయ, అంతే తేడా. కావున అంతయు పరబ్రహ్మ చైతన్యమే, ఆ దృష్టితో చూడాలి. భ్రాంతి లేనప్పుడు త్రాడుగానే కనపడింది. చిన్నదైనా తాడే, పెద్దదైనా తాడే, చిన్నదైనా పామే, పెద్దదైనా పామే. భ్రాంతి ఉంటే అర్థమైందండి. చిన్న పాము కదా, ఎందుకండి భయం అంటే, చిన్న పాము కరిస్తే పోవు ఏమిటో నాకు అర్థం కాదు. అవిద్య అనే పాము చిన్న పాము, మాయ అనే పాము పెద్ద పాము. కానీ ఉన్నదేమిటి అక్కడ? తాడు. పాము ఎక్కడుంది అసలు? పాము భ్రాంతి. నీ దృష్టిలో ఉందే తప్ప వాస్తవంగా ఉందేమిటి? లేనే లేదు అని ఎవరైతే తెలుసుకున్నారో, 3 కాలములలోనూ తాడే ఉందిగా ఇప్పుడు అక్కడ, అంతేనా కదా? రాత్రి అబ్బాయి తాడలేదండి బాబు, పాము వచ్చిందండి బాబు అంటే లేదుగా. రాత్రి అయినా పగలైనా ఆ బావి గట్టున ఉన్నది తాడే, పాము ఎందుకు అవుతుంది? కాబట్టి 3 కాలములలో ఉన్నది పరబ్రహ్మమే. అసలు కాలమే అభిన్నం, అపరిచ్ఛిన్నం. అది అంతఃకరణము, అవిద్య, జీవత్వం. ఇలా తాడుని పాము, పాముని తాడు అన్న గొడవ పడేదంతా ఎవరు? జీవలక్షణం. అంతఃకరణము యొక్క భ్రాంతి చేత జీవలక్షణంగా అవుతుంది. ఈ మహాభ్రాంతి దురవగాహ నికుంజము. సంసారం అనేది సుఖ దుఃఖాల యొక్క సంయోగం కదా. కానీ అది లేవని చెప్పాలంటే ఎంత తెలివితేటలు ఉండాలండి, ఎంత ప్రజ్ఞ ఉండాలి. సంసారాన్ని భ్రాంతి అని చెప్పాలి అంటే నిత్యం అనుభవేక వేద్యమవుతున్న సుఖ దుఃఖాలు భ్రాంతి అని చెప్పగలగాలండి. సుఖము భ్రాంతే, దుఃఖము భ్రాంతే. కాబట్టి అటువంటిది కావాలి అంటే ఈ భ్రాంతి అనే వృక్షాన్ని సమూలంగా తొలగించాలి. ఎంత పెద్ద వృక్షం ఇది! అబ్బో, జన్మలుగా వేల సంవత్సరాల నుంచి అనాదిగా ఎన్నో ఉపాధుల్లో నేను పెంచి పోషించుకుంటూ వచ్చిన భ్రాంతి అండి బాబు ఇది. ఒకసారి వదిలేయమంటే వదిలేస్తానేమిటి అన్నాడు. అది వదిలేయాలంటే ఏం చేయాలి? మూలచ్ఛేదం చేయాలి. మూలాన్ని కట్ చేసేస్తే అదే పడిపోయే. కాబట్టి ప్రజ్ఞ అనే ఖడ్గాన్ని చేత పట్టుకో. ఆ ఖడ్గం పేరేంటండి? ప్రజ్ఞ. ప్రజ్ఞానం బ్రహ్మ అనేటటువంటి ఖడ్గాన్ని చేతపట్టి దాన్ని ఛేదించేస్తే అది అవశిష్టం. ఎందుకు పనికిరాదు, ఎండిపోతుంది. నీళ్లు పోయిపోతే ఏముంది? ఎండిపోతుంది. అదే రోజు కొద్దిగా భ్రాంతి పోసేవు దానికి, ఏమైంది? ఇవాళంటే ఏదో అన్నం తేడా వచ్చింది, కానీ 30 ఏళ్ళ నుంచి వండుతూనే ఉన్నా కదా, బాగానే ఉంది కదా, అరే బాగానే వండుతలే మళ్ళా. ఏమైంది? ఏదో లేదండి, మా ఆవిడ పాపం పోన్లేండి, ఓహో మా ఆయన పోన్లేండి పాపం, మా అబ్బాయి పోన్లేండి పాపం, మా పక్కింటి ఆయన పోన్లేండి పాపం. ఈ పోన్లేండి పాపంతోనే భ్రాంతి పెరిగిపోయింది. అన్నిటికీ పోన్లేండి పాపమే. ఈ పోన్లేండి పాపం ఏమిటి నాకు అర్థం కాదు. ప్రజ్ఞానం బ్రహ్మ మనం ఉన్నట్టుగా చెప్పలేవు, నీ సత్యం నిష్కర్షగా చెప్పలేవు, నిరసించలేవు. భ్రాంతి నిరసించాలి కదా. అది తాడేనయ్యా బాబు, పాము కాదని గడిగా చెప్పాలిగా, చెప్పలేవద్దా? కానీ వెళ్ళి బతిరాడుతుంది. అలా కాదు కదండి, ఇలా కాదు కదండి, వరే గడ్డం పట్టుకుని బతిలాడి ఇది కాదురా అంటే వింటాడంటావా? ప్రజ్ఞనే కుఠారము చేత ఒక వేడికి తెగవేసేయాలంట. అందుకని జ్ఞాని నిష్కర్షగా ఉంటాడు, అతి కాఠిన్యుడు. హృదయం పాషాణం, వజ్ర సమానం, కఠినం. భ్రాంతి విషయం వచ్చిందంటే అసలు ఊరుకోడు అనమాట. ఎందుకని? చిన్న విత్తనం నువ్వు కింద ఉంటే చాలా అది బ్రహ్మాండమైన కూర్చుంటుంది. కాలం ఎలా మొదలవుతుందా? నువ్వు కింద మొదలవుతుంది. కానీ ఏమైపోయింది? మొత్తం లాగేసింది నేను. ఆ కళ ఎడిపోతే నువ్వు కూడా అడ్డే పోయాడు. కళ్ళలో గుర్రం ఎక్కాడు, ఏనుగు ఎక్కాడు, పల్లకెక్కాడు, దామని పడ్డాడు. చివరికి లేదు చూస్తే మంచం కింద పడ్డాడు. ఏం ప్రయోజనం? అంతా తాడు పాము. ఏమిటయ్యా ఇంతకీ? అంతా తాడు పాము. శవం ఏమిటి? పాము. అందులో ఉన్న జీవం ఏమిటి? తాడు. అంతకుమించి ఏముంది? జనా కాదా? ఇప్పుడు వెళ్ళాడండి, ఏముంది అక్కడ? పాము. శవం అంటే పాము అండి, అంతకుమించి ఏమి లేదు. అది ఇది కలిసిపోయింది అనుకున్నాడు అంతే. బతికున్నప్పుడు ఏమనుకున్నాడు? అబ్బో తాడు పాము కలిసిపోయినాయండి బాబోయ్ 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 బాబోయ్. అంతేనా? ఒరే, జీవం అన్నవాడు దేవుడు రా నాయన. దేవుడు తేడా లేదురా. వాడు బ్రహ్మ కళరా, వాడు ప్రకాశంరా, వాడు పరబ్రహ్మమురా, వాడు నిత్యుడురా, నిర్వికల్పుడురా, నిష్కళనైనా, వాడు సర్వవ్యాపకుడైనా. ఈ పాము అనేటువంటి శరీరం అనే దానికి పరిమితమైన వాడు కాదురా బాబు, ఈ సుఖ దుఃఖాల చేత పరిమితించేవాడు కాదురా బాబు అని చెప్తే వింటావా?
అబ్బో నా సంసారం వదిలిపెట్టి నేను రాను బాబోయ్ అంటాడు. నా ఇల్లు, నా సంసారం, నా పిల్లలు, నా బంధువులు, నా వాళ్ళు, నా శరీరం, నా ప్రపంచం, ఇదంతా ఏమిటి? కల్పితమైనటువంటి పాము వంటిది, రజ్జు సర్ప భ్రాంతి మాత్రమే. కాబట్టి జ్ఞానం అనే ఖడ్గం చేత ఈ భ్రాంతిని నిరసిస్తే ఉన్నది పరబ్రహ్మమే. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం తత్సత్. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. నారాయణ.